రైట్ గైస్, లాస్ట్ క్లాస్లో మనము చాట్ జీపీటీ ద్వారా ల్యాండింగ్ పేజెస్ ఏ విధంగా చేయాలని నేర్పించాము. స్టూడెంట్స్ చేశారు. ఇది ఆనంద్ చేసిన వెబ్సైట్ అనమాట. ఒక ఈ కామర్స్ ప్రోడక్ట్ కి సంబంధించి చేశాడు. ఇది కంప్లీట్ గా చాట్ జీపీటీ ద్వారా చేసిన వెబ్సైట్. సో ఇట్స్ రియలీ గుడ్. అతను 4 hours స్పెండ్ చేశా అని చెప్పాడు అనమాట. దట్స్ రియలీ గుడ్. క్లయింట్కి ఇలాంటి వెబ్సైట్ మనం చేస్తే 10,000 to 40,000 ఛార్జ్ చేయొచ్చు. కవిత చేసిన వెబ్సైట్, ఈ వెబ్సైట్ కూడా చాట్ జీపీటీ ద్వారా చేసింది. ఇంకొక వెబ్సైట్ షాబియా చేసింది. ఇంకొక వెబ్సైట్ షర్మిల చేసింది. షర్మిలకు ఇనిషియల్ గా ల్యాప్టాప్ ని కూడా ఎక్కువ బ్రౌజ్ చేయడం రాదు, సోషల్ మీడియా నాలెడ్జ్ లేదు. అలాంటి షర్మిల కూడా ఇంత మంచి వెబ్సైట్ చేయగలిగింది. హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా సక్సెస్ కావచ్చు అనడానికి ఎగ్జాంపుల్ షర్మిలనే. రైట్. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ప్రస్తుతానికి పైన పనిచేస్తుంది, డిజైనింగ్ మంచిగా ఉంది, కానీ ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం కావాలి, ఈ ఫోటోస్ రీప్లేస్ ఎట్లా చేయాలి, ఇన్బౌండ్ లింక్స్, అవుట్ బౌండ్ లింక్స్, ఇవన్నీ తెలియదు అనమాట. చాట్ జీపీటీలో నీకు కోడ్ ఇస్తుందండి, కోడ్ ద్వారా చేసింది ఇది, మనం రాయము. కానీ ఏ టూల్ అయినా నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కోడ్ ఇస్తుంది, పేస్ట్ చేసుకో. కానీ మనకు క్లయింట్ ఏం చేస్తాడు, కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ పోయి చాట్ జీపీటీకి మొత్తం కోడ్ తీసుకోవడం కష్టం. కాబట్టి లిటిల్ బిట్ గా ట్వీక్ చేయడం రావాలి, బేసిక్ కోడింగ్ అనేది రావాలి. సో ఈ రోజు క్లాస్లో బేసిక్ HTML ఎడిటింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎ ఫుల్ ప్రోగ్రామింగ్. జస్ట్ ఒక 30 minutes to 40 minutes మీరు స్పెండ్ చేస్తే ప్రాపర్ కోడింగ్ నేర్చుకుంటారు మన HTML CSS కి సంబంధించి. 3 రోజులు 4 రోజులు కష్టపడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, నీవు ప్రపంచంలో ఎంత కాంప్లికేటెడ్ వెబ్సైట్ ఇచ్చినా నువ్వు చేయగలుగుతావు. ఫోకస్గా వినండి, అయిపోతుంది. సో ఈరోజు నేను చేసి చూపిస్తాను మీకు. మనం కూడా ఇంతకుముందు ODMT.ai వీ స్టార్టెడ్ డిజైనింగ్ ద వెబ్సైట్ కదా. అందులో బై డిఫాల్ట్గా అది ఇచ్చింది. బట్ మనం ఏది రీప్లేస్ చేయలే, బటన్స్ రీప్లేస్ చేయలే, ఇంటర్నల్ లింక్స్, అవుట్ బౌండ్ లింక్స్ ఏది చేయలేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఒక టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ని ఎట్లా చేంజ్ చేయాలి, టెక్స్ట్కి బోల్డ్ ఎట్లా రాయాలి, టెక్స్ట్కి ఇటాలిక్స్ ఎట్లా రాయాలి, టెక్స్ట్కి కలర్ ఎట్లా చేంజ్ చేయాలి, టెక్స్ట్కు లింక్స్ ఎట్లా ఇవ్వాలి, ఈ బటన్ లింక్స్ని ఎట్లా పెట్టాలి, ఇఫ్ యూ వాంట్ పుట్ సమ్ ఇమేజ్ ఓవర్ దేర్, హౌ టు పుట్ దట్ ఇమేజ్, ఈ బేసిక్ థింగ్స్ అవసరం అన్నమాట. దాట్ వి గోనా లర్న్ ఇట్. దానికోసం గాను మనం HTML నేర్చుకోబోతున్నాము. సో లెట్ మీ స్టార్ట్ విత్ దాట్. HTML అయితే I can do it here. ఇది వేస్ట్. ఇది కాకుండా మనం డైరెక్ట్లీ వెళ్ళిపోతుందా జీమెయిల్ ఓన్లీ. డాక్స్లోకి వెళ్దాం. రైట్. మామూలుగా అవి నోట్ ప్యాడ్లో కూడా రాసుకోవచ్చు, రాసుకొని .html గా కూడా సేవ్ చేసుకోవచ్చు. బట్ ప్రోగ్రామింగ్ ఎట్లుంటుందని చూపిస్తాం. సో HTML అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ తయారు చేశారనమాట. అసలు వెబ్ పేజెస్ మనం చూస్తున్న ఏ వెబ్సైట్ అయినా మనకు కనిపిస్తుందంటే దానికి కారణం HTML. ఇదే దీని నుంచే స్టార్ట్ అయింది అనమాట. వెబ్ పేజెస్ కోసం తయారు చేసింది అనమాట. అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఎట్లా పడితే అట్లా మనం రాయడానికి ఉండదు. ఆ ప్రోగ్రామింగ్ ని తయారు చేసిన వాడు సెట్ ఆఫ్ రూల్స్ పెడతాడు. బాబు, నువ్వు నీ పేజ్ తయారు చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా HTML అని స్టార్ట్ చేయాలి, ఈ విధంగా ఈ సింబల్స్ అనేది ఉంటాయి. ఇది ఒక ట్యాగ్ అంటారు అనుకోండి. అయితే ఇట్లా /HTML అంటే ఇది ఇంకా ఎండ్ అయినట్టు, ఇట్లా అంటే ఓపెన్ అయినట్టు, ఇది ఎండ్ అయినట్టు. ఈ రెండింటి మధ్యలో ఏదైతే రాస్తావో అదే నీ పేజ్ లాగా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ HTML /HTML. దీన్ని బట్టి ఎప్పుడైతే ఆ బ్రౌజర్ దీన్ని చెక్ చేసుకుంటుందో అప్పుడు పేజీకి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది అనేది అనుకుంటుంది. దట్స్ ఇట్. తర్వాత ఇందులో బాడీ అని ఉంటుందండి. బాడీ, ఈ బాడీ క్లోజ్. ఈ బాడీలో నువ్వైతే ఏదైతే రాస్తావో అదే
నీ వెబ్ పేజీలో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, హాయ్ మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం అని రాసిన. అంతే అండి, చాలు, అంతే చాలు. ఇప్పుడు ఈ కోడ్ని డిప్లాయ్ చేస్తే నీకు ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఆ పేజ్ లో మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం అని వస్తుంది. ఈ బాడీలో ఏం రాస్తే అదే వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది అనమాట. ఇది ఓపెనింగ్, ఇది క్లోజ్. దీని మధ్యలో ఏముందో అదే పేజ్. ఇందులో మళ్ళీ హెడ్ బాడీ అని ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ హెడ్, బాడీ నుంచి స్టార్ట్ చేద్దాం. బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. దీని మధ్యలో ఏం రాస్తావో అదే నీ వెబ్ పేజ్ గా అయిపోతుంది. సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది, అంతే, సింపుల్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? W3 స్కూల్స్కి వెళ్తున్నాను. ఇక్కడ HTML అని ఉంది కదా, ట్రై యువర్ సెల్ఫ్. ఇది ఒక కన్సోల్. ఇక్కడ మనం చేసినవి లైవ్ గా చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, నోట్ ప్యాడ్ లా సేవ్ చేసి .html గా సేవ్ చేసి చూస్తారు. ఇంకా మిగతా ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ఈజీ. ఇక్కడ చూడండి, శాంపుల్ ఒకటి రాశారు చూడండి. HTML అని కనిపిస్తుందా మీకు? HTML ని క్లోజ్ చేసిండా? ఎస్, HTML రాశాడు, HTML క్లోజ్ చేశాడు. తర్వాత ఇక్కడ బాడీ రాశాడు, బాడీ క్లోజ్ చేశాడు. కాకపోతే నేను జస్ట్ నార్మల్ రాసిన, మళ్ళీ ఇక్కడ H1 P అని రాశాడు. మెల్లమెల్లగా నేర్చుకుందాం అవి. ప్రస్తుతానికి అయితే పేస్ట్ చేస్తున్నా. HTML క్లోజ్, బాడీలో ఇది రాసి క్లోజ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తాను, ఇక్కడ నీకు డిస్ప్లే కనిపిస్తుంది. అయిందా? హాయ్ మై నేమ్ ఇస్ సుభాష్ మంగళం అని వచ్చింది. ఎందుకు HTML అట్లా రావద్దు? అట్లా ఏం ఉండదు, నాకు సంబంధం లేదు. ఆ గ్యాప్ తీసుకున్నాను అనిపించింది. ఓకే, సో స్పేస్ అంటే ఏమి ఇవ్వకండి. అయిపోయింది చూడండి. అయితే ఈ HTML ఎట్లుందో, చిన్న మిస్టేక్ చేసినాం అనుకో, అది నీకు ప్రాపర్ రిజల్ట్ ఇయ్యదు. అసలు చూపించదు, ఇంకేదైనా అవుతుంది అనమాట. కాబట్టి ప్రతిదీ నువ్వు స్ట్రక్చర్ గా మెయింటైన్ చేయాలి. అయిపోయిందండి, మన ఒక వెబ్ పేజ్ తయారైపోయింది. ఓకే, మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం అని చెప్పిన ఇచ్చింది. అయితే ఇది నీకు బాగాలేదు, కలర్ బాగాలేదు, పెద్దగా ఉండాలి అని అంటే వేరేలాగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ODMT అని పెట్టినా. మళ్ళీ రన్ చేస్తున్నా. ఎక్కడ వచ్చిందండి ఇది? నేను ఇక్కడ నెక్స్ట్ లైన్ రాసిన, ఇక్కడ ఎట్లా వచ్చింది? మరి అంటే దానికి ప్రతిదీ చెప్పాలి. నువ్వు ఇక్కడ సెకండ్ లైన్ రాసినంత మాత్రం సెకండ్ లైన్ లో పోదు. దానికి మళ్ళీ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇక చూడు, బ్రేక్, విఆర్ బ్రేక్ అని చెప్పాలి. అప్పుడు నెక్స్ట్ లైన్ పోతుంది. చూడండి, వచ్చిందా? ఇప్పుడు చూడండి, నువ్వు ఇప్పటికే HTML అని ఒక ట్యాగ్ నేర్చుకున్నావు, బాడీ అని ఒక ట్యాగ్ నేర్చుకున్నావు, మళ్ళీ BR అనే ట్యాగ్ నేర్చుకున్నావు. 3 ట్యాగులు నేర్చుకున్నావు. ఇట్లా HTML ఎన్ని ఉంటాయి తెలుసా? 1000 ట్యాగులు ఉంటాయి. 1000. నువ్వు ప్రాపర్ వెబ్ డెవలపర్ కావాలంటే 1000 ట్యాగులు నేర్చుకోవాలి. HTML CSS కలిసి ఒక పెద్ద బుక్ ఉంటుంది. ఈజీగా ఉంటుంది, కానీ అన్ని గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నా, అవసరం లేదు, ChatGPT అన్ని చేసేది. కాకపోతే నీకు ఇదేంటి అని తెలిస్తే నువ్వు అక్కడికి వెళ్ళి మార్చుకుంటావు, అంతే. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకోటి రాస్తున్నా. ఐఎమ్ స్టార్టింగ్ న్యూ AI బ్యాచ్ నెక్స్ట్ వీక్ అని రాస్తున్నా. రన్ చేసినాం. మళ్ళీ ప్రాబ్లం ఏమైంది? ఎక్కడ ఇవ్వాలి? రెండు సార్లు ఇస్తే ఏమవుతుంది? తీసుకుందా? అయిపోయింది బై, బ్రేక్ కూడా అయిపోయింది. కానీ ఇది నాకు పెద్దగా కనిపించాలనుకుంటే చిన్నగా బాగాలేదు. అంటే ఏం చేస్తున్నా, ఇక్కడ నేను H1 అంటున్నా. మీరు వాడే H1 ఉందిగా SEOలో, చూడండి. ఓకేనా? పెద్దగా ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఇంకోటి పెడతా, H2 పెడతా. H2 ఎవ్రీ డే వీఆర్ కండక్టింగ్ AI డెమో అని పెట్టిన. ఏం తేడా ఉంది? H1 కి H2 తేడా ఏముంది? అట్లా 6 హెడ్డింగ్స్ ఉంటాయి. H1 to H6 ఉంటాయని వాళ్ళు డిఫైన్ చేశారు. H6 అని చెప్పాను. fill your form and book your seat.
విజిట్ odmt.ai అని పెట్టినా. దీనికి H6 ఇచ్చాను చూడండి, ఏమైంది? చిన్నగా వచ్చిందా? మరి మీకు క్వశ్చన్ రావాలి, H1 తర్వాత నేను బ్రేక్ ఇవ్వలేదు, ఆటోమేటిక్ గా సెకండ్ ఎందుకు పోతుంది? వాళ్ళు ఆ విధంగా డిఫైన్ చేశారు. హెడ్డింగ్స్ అనే దానికి నువ్వు బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, హెడ్డింగ్ అనేది ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ తీసుకుంది. నార్మల్ టెక్స్ట్ కి అయితే ఆ విధంగా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? ఇంకొకటి చూద్దాం, ఇది మనకు అవసరం లేదు బట్ ఓన్లీ తో స్టార్ట్ అయినవన్నీ హెడ్డింగ్స్ ఏనా సార్? అంతే కదా, H1 to H6 ఉంటాయి అంతే, మళ్ళీ వేరే ఉండదు. H10 అంటే రాదు, అది దాన్ని డిఫైన్ చేయలేదు అసలు, వాళ్ళు అంతే డిఫైన్ చేశారు. ఇది మీకు అవసరం లేదు బట్ ఐఎమ్ షోయింగ్ యూ. మార్క్ యూ అని ఒకటి రాశాను, అందులో ఒక టెక్స్ట్ పెట్టాను, గో అంటున్నాను. ఏమైందండి? సైడ్ కి వెళ్ళింది. అందుకే చెప్పాను కదా, 1000 ట్యాగ్లు ఉన్నాయి, దానికి ఒక వాల్యూ ఉంటుంది, అది నేర్చుకుంటుంటే నీది. కాకపోతే మనం ఏంది వర్డ్ ప్రెస్ లో ఇవన్నీ బిల్ట్ ఇన్ ఉంటుంది అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇమేజ్ క్యారజల్ వస్తుంది, H1 పెడితే H1 సెలెక్ట్ చేసుకుంటే H1 వస్తుంది, పారాగ్రాఫ్ పెట్టుకుంటే పారాగ్రాఫ్ వస్తుంది. అనంత మాత్రం మ్యాజిక్ కాదు, దాని బ్యాక్గ్రౌండ్ లో ఈ కోడ్ అంతా రాసుకుంటుంది. కాబట్టి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు కోడింగ్ లేదు కదా సెక్యూర్ అంటే, కోడింగ్ ఉంది భయ్, నువ్వు రాస్తలేవు కోడింగ్, అంతే. కోడింగ్ ఆటోమేటిక్ అది రాసుకుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఎట్లానో ఇవి రిపీటెడ్ థింగ్సే కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయాలని అట్లా బ్యూటిఫుల్ గా వర్డ్ ప్రెస్ తయారు చేశారనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్క్రోలింగ్ చిన్నగా పోతుంది భయ్, నాకు పెద్దగా కనిపించాలి ఇది, అప్పుడు ఏం చేయాలి నేను? H1 ఎక్కడ పెట్టాలో నాకు కూడా తెలియదు, ఇక్కడ పెట్టి చూద్దాం అవుతుందో కాదు. అయిందా? H1 పెట్టాను, అది స్క్రోల్ అవుతుంది. రైట్, ఆ విధంగా థింక్ చేయాలి, లాజిక్ గా థింక్ చేయాలి. ఉన్న ట్యాక్స్ ని బట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది థింక్ చేయాలి. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, HTML ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ యొక్క వెబ్ పేజెస్ తయారు చేయడానికి, ఒక్కొక్క పేజ్ ఒక దానికి తయారు చేయడానికి వాడతారు అనమాట. దీని లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే HTML తో స్టార్ట్ చేసి HTML తో క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇందులో బాడీలో ఏం రాస్తావో బాడీలో రాసింది మాత్రమే కనిపిస్తుంది. ఇందులో నార్మల్ టెక్స్ట్ రాయొచ్చు, ఈ విధంగా BR అని వాడితే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, H1 to H6 రాస్తే హెడ్డింగ్స్ వస్తుంది, ఈ విధంగా మార్క్ యూ అని రాస్తే స్క్రోల్ అవుతుంది. ఇమేజెస్ కి కావాలంటే IMG-SRC ఉంటుంది, లింక్స్ కావాలంటే AHF ఉంటుంది. ఆ విధంగా ఓకే, అవి నేర్చుకుందాం. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? ఇంత దాకా మీరు పైన ఇచ్చిన H1 కి మార్కులు ఇచ్చిన H1 కి డిఫరెన్స్ ఉంది సార్, సైజ్ అనేది. సైజ్ డిఫరెన్స్ ఉందా సార్? ఒక డౌట్ సార్, అక్కడ H1 ఓపెన్ ఉంది కదా సార్, మళ్ళీ క్లోజ్ H1 పెట్టకూడదా సార్? గుడ్ క్వశ్చన్, అలవాటు చేసుకోండి పర్లేదు. ఇప్పుడు ఓకేనా అండి? మీరు అడిగారు కదా సేమ్ సైజ్ ఉందా? ఇప్పుడు సేమ్ ఇక్కడ H1 పెట్టిన దానికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అయితే నువ్వు అడిగిన క్వశ్చన్ షర్మిల, నార్మల్ టెక్స్ట్ కి బ్రేక్ పెట్టినా హెడ్డింగ్ కి బ్రేక్ పెట్టినా పెట్టలేదు కదా, అదే విధంగా హెడ్డింగ్ కి ఈ క్లోజింగ్ H1 అనేది అవసరం లేదన్నమాట. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ప్రాక్టీస్, వాళ్ళు వేరే దానికి మర్చిపోతారు కాబట్టి కావాల్సిన ప్రాక్టీస్ చేసుకోను వాళ్ళు. ఎనీవే వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్, మనం ఎవరి కోడ్ రాయము, ఉన్న కోడ్ ని అర్థం చేసుకోనికనే అంతే, మీరు ఒక్క రూపాయి కోడ్ కూడా రాయాలి. ఓకేనా? రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చలో, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇది నార్మల్ అయిపోయింది, మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ చేంజ్ చేస్తాంలే కానీ ఇమేజెస్, ఒక ఇమేజ్ ఎట్లా పెట్టాలి, ఒక లింక్ ఎట్లా పెట్టాలి, ఫస్ట్ టెక్స్ట్ కూడా చేంజ్ చేద్దాం. మనం ఫస్ట్ టెక్స్ట్ తోడే స్టార్ట్ చేద్దాం. టెక్స్ట్ ఏ విధంగా చేయాలి, కలర్స్ ఏ విధంగా చేంజ్ చేయాలి, దీస్ థింగ్స్. వీడియో, యు వాంట్ టు యాడ్ ద వీడియో,
ఆనంద్ గారు దాంట్లో ఉంది ఆ చూడండి. వీడియో విధంగా యాడ్ చేయాలి. మోస్ట్లీ ఇవే ఉంటాయి, ఇంతకంటే ఏముండదు. ఓకే, చలో దిస్ వీక్ మనం డూ ఇట్. డైరెక్ట్ గా మనం పోతున్నాం. మనం కోడింగ్ నేర్చుకున్నాం ఇప్పుడు, హౌ టు డూ దట్ అని. గంత కోడింగ్ చాలు, ఇంతకంటే ఏం కోడింగ్ అవసరం లేదు. యూ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్. కోడింగ్ రావాలంటే కూడా మళ్ళీ మనం చాట్ జీపీటీ వాడతాం. చెప్పండి. ఫామ్ సైజ్ చేంజ్ చేయొచ్చు సార్ కోడింగ్ యూజ్ చేసి? సైజా నీకు అది నీకు ఎలిమెంటర్లే కస్టమైజ్ ఉంటుంది కదా. నువ్వు ఏ కాలం తీసుకున్నావో ఆ కాలం విడత తీసుకుంటే చాలు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు చాట్ జీపీటీ. ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. అన్ని రో విడత ఎంత అన్ని ఇందులో ట్వీక్ చేసుకోవచ్చు. మీరు చేసుకోవచ్చు, కొంచెం లిటిల్ డెప్త్ గా పోవాల్సి వస్తుంది అంతే. ఓకే, చలో మనం ఇప్పుడు ఈ పేజ్ చేసాం కదా, ఈ పేజ్ ని మనం ఎడిట్ చేసుకుందాం. ఇంతకుముందు మనం చేసాం, గుర్తుంది కదా. నాకు టైం దొరకలేదు, మొత్తం చేయలేదు. ఐ డెంట్ హ్యావ్ అ టైం, ఐ నీడ్ లాట్ ఆఫ్ టైం అవుట్ దేర్. ఓకే, ఆ పేజ్కి వెళ్తున్నా పోయి కొన్ని చేంజెస్ చేద్దాం అన్నట్లు. ఫస్ట్ టెక్స్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, a structured 2-month practical AI program designed to help students, working professionals, creators, digital marketers, and business owners use AI for career, content, productivity, marketing, and business. Get course details, view course curriculum. Okay, 2 months structured designed to help creators. ఇక్కడ హౌస్ వైఫ్స్ అనే మాట రాద్దాం అనుకున్నాం. ఓకే, ఈ సెక్షన్ లో చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఒక టెక్స్ట్ చేంజ్ చేయడం ఎట్లా అని చూద్దాం. ఇక్కడ చూడండి, ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నా, మనకేమొచ్చింది? కోడ్ వచ్చింది, అవునా? యూ గెట్ ద కోడ్ ఓవర్ దేర్. ఇప్పుడు ఇందులో మనము ఫైండ్ అవుట్ చేయాలి. యూ షుడ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈస్ దిస్ ఏఐ కోడ్స్ ఇన్ తెలుగు. అక్కడ నుంచి పోవాలి. సార్ మీరు HTML అని పెట్టారు, ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా HTML కి సంబంధించినవి. కలర్స్ కోసం రాశారు, సో మెనీ థింగ్స్ చేశారనమాట. మనం మెల్లిగా స్క్రోల్ చేసి ఈ టెక్స్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడనే మీ పేషెన్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఉంది, ఇంత రాయడానికి ఇంత కోడ్ వాడారు. Control X is working, sir. You can use that. అవునా, ఇట్స్ ఓకే. మనం కొద్దిసేపు స్క్రోల్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ అది ఎక్కడెక్కడనో పోతుంది కదా. ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ AI ట్రైనింగ్ ODMT.ai. ఇక్కడ ఇది ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది టెక్స్ట్. ODMT.ai ప్రాక్టికల్ AI ట్రైనింగ్ అన్నది. దీన్నే మార్చాలనుకుంటున్నావు. ఓకే, ప్రాక్టికల్ AI ట్రైనింగ్ ఇన్ తెలుగు, AI కోడ్స్ ఇన్ తెలుగు అని మారుదాం. ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే, ఇక్కడ నేను మారుస్తున్నాను చూడండి. జస్ట్ ఫైండ్ అవుట్ చేసినంతే, కోడ్ ఏం మార్చలేదు నేను ఇక్కడ. AI కోడ్స్ ఇన్ తెలుగు అంతే. ఈ ప్రాక్టికల్ కూడా అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టికల్ అని ఉంది. మళ్ళీ ఎందుకు? అయిపోయిందా అండి? ఇస్ దిస్ చేంజ్ ఆర్ నాట్? Yes, sir. ఈ విధంగా మీకు ఏది చేంజ్ కావాలన్నా దాన్ని లొకేట్ చేసుకోండి. లొకేట్ చేసుకొని అది చేంజ్ చేయండి. ఇంకా ఈ కంటెంట్ లో ఏమైనా చేంజ్ కావాలంటే కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇక చూడండి, AI కోడ్స్ ఇన్ తెలుగు, AI కోడ్స్ ఇన్ తెలుగు. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ ఏం పెట్టాడండి? ఫస్ట్ వాట్ హీ పుట్ H1 హెడ్డింగ్. ఇప్పుడు దీన్ని మార్క్స్ చేసి చూడు, H2 అని పెడతా, చిన్నగా అయిందా? H4 అని పెడతాడు, H6 అని పెడతాడు, చిన్నగా అవుతుంది మీరు పబ్లిష్ చేస్తే. సో ఆ విధంగా చేంజ్. ఇగో బ్రాకెట్స్ పెట్టారు చూడండి, నెక్స్ట్ లైన్ రావడానికి. AI కోర్స్ ఇన్ తెలుగు లెర్న్ AI ప్రాక్టికల్లీ. తర్వాత ఏం చేశాడు? బ్రేక్ పెట్టాడు. కాకపోతే ఇక్కడ ఏంది? AI కోర్స్ ఇన్ తెలుగు లెర్న్ AI ప్రాక్టికల్లీ అన్న మాటకు మాత్రం కలర్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ చూడండి, పాన్ క్లాస్ ఈక్వల్స్ టు ODMT AI వైట్ హైలైట్ అని ఇచ్చాడు అనమాట. దీన్ని నువ్వు ఇది వద్దు నాకు, ఇది కలర్ కావాలంటే మీరేం కష్టపడకండి. మీరు దీన్ని పని కూడా నేను స్మాల్ గా చేసేస్తా. కంట్రోల్ C, ఎడికి పోవాలి? చాట్ జీపీటీకి వద్దాం. మీట్ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్. రైట్, గుడ్డు కూర చాట్. సెకండ్
వన్స్ అగైన్ ఎస్ ఇట్స్ వర్కింగ్. ఇక్కడ నేనేమంటానంట, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ కోడ్ అని చెప్పేసి ఆ కోడ్ పేస్ట్ చేశాను. So here particular text is highlighted with a white color, but I wanted to highlight with a red color. Please rewrite the code and give me. Okay, కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే మీరే రాసుకోవచ్చు, లేకపోతే యూ డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్. అక్కడ చాట్ జీపీటీని అడగండి అంతే. ఏమైంది ఇక్కడ చూడండి, స్పాన్ స్టైల్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ గీత ఇస్తే అయిపోతుంది. యూ వాంట్ కీప్ యూర్ ఎగ్జిస్టింగ్ క్లాస్ నేమ్, చేంజ్ ద సిఎస్ఎస్. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఇచ్చిండు హైలైట్ ప్రాక్టికల్లీ. ఇది తీసుకుందాం, మనం కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా, రీప్లేస్ చేస్తున్నా. వచ్చిందా అండి? ఈజీగా అనిపించిందా? మీరు ఆ పర్టికులర్ టెక్స్ట్ ని లొకేట్ చేయండి, దాన్ని గుర్తుపట్టండి. ఆహా, ఇది కలర్ మార్చేదానికి వాడారు, సరే ఇది వాడదాం అని చెప్పేసి మీరేం టెన్షన్ పడకుండా చాట్ జీపీటీకి పోయి బాబుకి ఇట్లా ఉంది బాబు అని చెప్తే అది ఇస్తుంది. అది పేస్ట్ చేసుకోండి చాలు. మీకంటే ఇప్పుడు ఏంటి, బై డిఫాల్ట్ వాడు నచ్చిన కలర్స్ ఇచ్చినా కూడా మనకు నచ్చినట్టు మనం కలర్స్ మార్చుకోవచ్చు. దట్స్ హౌ యువర్ వెబ్సైట్ లుక్ గ్రేట్. మీ కంట్రోల్లో మీకు పోతుంది అది. ఓకేనా? నౌ ఇట్ విల్ బి ఇన్ యువర్ కంట్రోల్. నేను కంట్రోల్ సి కొట్టేసి మళ్ళీ బ్యాక్ చేసిన. ఎనీ క్వశ్చన్స్? బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని అన్ని చేంజ్ చేయొచ్చు. No, sir. Can we change the background for particularly instead of changing color to highlight that? ఈ టెక్స్ట్ మొత్తానికా? Yes, sir. టెక్స్ట్ బ్యాక్ కూడా ఇది మొత్తం చేంజ్ చేయాలా? ఏముంది కదే, మన చాట్ జీపీటీ అడుగు. సార్ చాట్ జీపీటీలో మీరు ఇప్పుడు రెడ్ కలర్ అని ఇచ్చారు కదా, అలా కాకుండా అది కలర్ కోడ్స్ నిన్న ఫ్రీలో కోడింగ్ ఇచ్చింది సార్. ఇప్పుడు వైట్ అనుకో యాష్ ఎఫ్ఎఫ్ అని అలా ఇచ్చింది. అది ఈజీ, అది ఇంకా ఈజీ చూపిస్తుంది. రీప్లేస్ చేయడం. సరే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నా. ఐ గాట్ ఇట్, బట్ నౌ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ దట్ టెక్స్ట్ షుడ్ బి చేంజ్డ్. సో కెన్ యూ ప్లీజ్ రీరైట్ అండ్ గివ్ మీ? The text color should be red, background should be black. Give me code. ఈ విధంగా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, అంతే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం కావాల్సిన మొత్తం చేయొచ్చు, పర్టికులర్ దానికి కావాలంటే పర్టికులర్ అని చేయొచ్చు. ఈ విధంగా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా చేయొచ్చు. క్లియర్? ఎస్ సార్. అక్కడ సిఎస్ఎస్ ఇంకా అవసరం లేదా సార్? ఏంటండి అక్కడ సార్ చాట్ జీపీటీలో సిఎస్ఎస్ అని కూడా విడిగా ఇచ్చింది కదా సార్. నీకు ఏది వాడినా కాదు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. మీరు పర్టికులర్ సెక్షన్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ హ్యాపీలీ యూజ్ దిస్ అంతే. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూజింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ క్లాస్, అక్కడ క్లాసెస్ అని డిజైన్ చేశాడు, మళ్ళీ కొంచెం పెద్దదానికి పోతుంది, అందుకే ఐ నాట్ గోయింగ్ టు టచ్ దాట్. ఓకే, సింపుల్ గా వాడండి అంతే. అక్కడ ఏం చేశాడు అంటే ఒక్కదాన్ని క్లాస్ లాగా డిజైన్ చేశాడు అనమాట. అప్పుడు వేరేలాగా ఉంటుంది. సిఎస్ఎస్ అర్థమైతే బెటర్, బట్ వద్దు, మనకు అంత దూరం పోదు. మనం చాలా గ్రౌండ్ నుంచి అదే సార్ పేజ్ డిజైన్ సిఎస్ఎస్ వస్తుంది సార్, కన్ఫ్యూజ్ వస్తుంది, ఇది ఎందుకు ఏం చేయాలని. అందుకే ఇప్పుడు ఈజీ మెథడ్ ఇచ్చాడు కదా. ఓకే రైట్. సో నౌ వి లెర్న్డ్ హౌ టు రైట్ అ బేసిక్ HTML కోడ్. దాని తర్వాత మనము ఒక టెక్స్ట్ ఏ విధంగా చేంజ్ చేయాలి, టెక్స్ట్ కలర్ ఏ విధంగా చేయాలి, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చేంజ్ చేయాలని నేర్చుకున్నాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఇప్పుడు ఇమేజ్ కోసం పోదాం. కొంచెం కష్టమైన పని నాకు, బట్ ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే చాట్ జీపీటీని అడుగుదాం. దానికి ఒకటి కోడ్ ఉంటుందండి. ఇక్కడ ఏం డిజైన్ చేశాడంటే ఈయన, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ ఇమేజ్ ఆయన ఏమంటాడంటే ఈ కోడ్ ఉంటుంది, IMG SRC ఈక్వల్స్ టు
ద పాత్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ పాత్ ఇస్తాం మనం abc.png అని సంథింగ్ ఉంటుందన్నమాట. ఇది ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేయాలంటే యూజ్ చేయాల్సిన కోడ్ ఏంటంటే IMG అనేది కోడ్. IMG అనేది ట్యాగ్. కాకపోతే నువ్వు ఇమేజ్ పెట్టాలన్నప్పుడు సోర్స్ ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి ఇస్తున్నారు నాయన అనేది. ఆ సోర్స్ ఇచ్చేసి ఇప్పుడు మన డెస్క్టాప్ లో మన ల్యాప్టాప్ లో ఫొటోస్ ఉంటాయి కదా, అది JPG కానీ PNG అని ఉంటుంది అనమాట. దాన్ని ఫైల్ పాత్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. H1 హెడ్డింగ్ కి H1 వాడినట్టు, బ్రేక్ కి BR వాడినట్టు, ఇమేజ్ వాడాలంటే IMG SRC వాడతాం. అగైన్ యూఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ద కోడ్. ఉన్న కోడ్ ని గుర్తుపట్టాలి కదా ఇమేజ్ అనేది ఏడుంది, అందుకోసం చెప్తున్నాను అనమాట. సో రిమెంబర్ IMG SRC. ఓకే, ఇక్కడ అడుగుతున్నా వర్డ్ ప్లేస్ లో ఉన్న మీడియా యూజ్ చేసుకొని కూడా ఫోటోస్ యాడ్ చేయమని చెప్తుంది సార్. అవును. I want to insert one image. For that, give me proper HTML code so that I can use it over there. ఇప్పుడు ఇది చాలా సింపుల్ థింగ్స్ అన్నమాట. దీనికి కూడా మనము వి డోంట్ నీడ్ టు యూజ్ హై మెథడ్స్, హై యూజ్ చేసిన అవసరం లేదనమాట. నార్మల్ యూజ్ చేసిన వచ్చేస్తుంది. హై యూజ్ చేసినందుకు కొంచెం టైం తీసుకుంటుందేమో అనుకుంటున్నాను నేను. కొన్నిసార్లు ChatGPT డౌన్ ఉంటే కూడా ఇట్ టేక్స్ టైం, బికాస్ దిస్ ఇస్ వెరీ సింపుల్ థింగ్. వాళ్ళు డూ వన్ థింగ్, హై తీసేద్దాం. తీసేసి లెట్స్ యూస్ ద ఇన్స్టాంట్ రిజల్ట్స్ వాడదాం. ఓకే, ఇన్స్టాంట్ రిజల్ట్ వాడుతున్నా. అయిపోయింది చూడండి. ఇక్కడ చూడండి, IMG SRC ఈక్వల్స్ టు యువర్ ఇమేజ్ ఫైల్ URL. ఆల్ట్ అని ఇచ్చాడు, ఇది అవసరం లేదు, ఇది ఒక కీవర్డ్ కోసం. ఓకే, దాని తర్వాత స్టైల్ ఇచ్చాడు, ఇవేవి అవసరం లేదు అసలు. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సింపుల్ గా IMG SRC ఉంటే చాలు. దాన్ని మళ్ళీ నీకు చెప్తాను నేను. ఇక ఇక్కడ దీనికి డైరెక్ట్ గా ఇచ్చాడు చూడండి, ఏ విధంగా రాసుకోవచ్చు అని కూడా చెప్పాడు. ఓకే, ఐఎమ్ కాపీయింగ్ దిస్ అండ్ ఐల్ బి యూజింగ్ ఇట్. నేను డైరెక్ట్ రాస్తా అక్కడ కోడ్ లో. ఇది కాకుండా లెట్ మీ యూజ్ అనదర్ పేజ్. దీన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఓకే, ఇక్కడ కాడికి ఇమేజ్ పడుతుంది చూడండి. IMG SRC ఈక్వల్స్ టు ఫైల్ పాత్ ఉండాలండి. ఇప్పుడు ఫైల్ పాత్ అంటే మీరు నార్మల్ HTML రాశారనుకోండి, వెన్ యూ డూయింగ్ నార్మల్ HTML, అక్కడ నీ ల్యాప్టాప్ లో ఉన్న దాన్ని URL ఇచ్చేసేయాలి. కానీ యూఆర్ ఇన్ వర్డ్ ప్రెస్ నౌ, కాబట్టి నీ వర్డ్ ప్రెస్ లో ఆల్రెడీ ఒక పాత్ ఉంటుంది అనమాట పర్టికులర్ సంబంధించి. నేను ఓపెన్ చేస్తాను చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. మీడియా, ఫోటోస్ ఏం లేవు అనుకో, యాడ్ మీడియా అంటే నువ్వు ఏదైతే ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ అది నీ వర్డ్ ప్రెస్ లో అప్లోడ్ చేయి. జస్ట్ అప్లోడ్ ఆన్ యువర్ వర్డ్ ప్రెస్. సో ఇమేజ్ యాడ్ చేయడానికి మనకు వర్డ్ ప్రెస్లే కావాలి కాబట్టి వాట్ ఎవర్ ది ఇమేజెస్ యూ వాంట్, సెట్ ఆఫ్ ఇమేజెస్ యూ కెన్ అప్లోడ్ ఓవర్ దేర్. అప్లోడ్ చేసినాక ఏమవుతుందో చూడండి. దీని గురించి మీకు లాజిక్ చెప్తాను నేను. ఇక్కడ URL కనిపిస్తుందా అండి?
ఫైల్ యూఆర్ఎల్ కనిపించిందా? ఎస్ సార్. నేను ఇక్కడ పేస్ట్ చేస్తా, అబ్జర్వ్ చేయండి. ఇది చదివితే మీకు ఏమర్థమవుతుంది అంటే ఈ ఇమేజ్ ఎక్కడుందంటే odmt.ai అందులో WP కంటెంట్ లో అప్లోడ్స్ లో ఈ ఫైల్ పాత్ లో ఉంది, .png లో ఉంది అన్నట్టు. ఇప్పుడు ఇది తీసుకుంటుంది. ఇలా కాకుండా నార్మల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఉందండి, ఇది ఉంది, ఇది PDF, ఇది లెట్స్ టేక్ దిస్ ఇమేజ్. ఇదే ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ ఇఫ్ యూ ఓపెన్ ద ప్రాపర్టీస్ ఇన్ఫో, ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఏంటంటే నా సిస్టంలో సి అనే ఫోల్డర్లో /డెస్క్టాప్లో ఈ ఫైల్ పాత్ తోటి ఉంది అన్నట్టు. ఇప్పుడు ఈ ఫైల్ని ఎవరు యాక్సెస్ చేయొచ్చు అండి? మీరు యాక్సెస్ చేయొచ్చా? ఎందుకు యాక్సెస్ చేయలేరు మీరు? అది నా దగ్గర ఉంది. ఇది ప్రపంచం మొత్తం యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేయాలి? వెబ్సైట్ లో పెట్టాలి, వెబ్సైట్ లో అప్లోడ్ చేయొచ్చు. దీనికి ఒక పేరు రాసి ఇగో subhash.png అని పెట్టినా. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఈజీగా అయిపోయింది చూడండి. మీరు పాత్ చూస్తే ఇగో subhash.png. బట్ దీని యాక్చువల్ ఫైల్ పాత్ ఏంటంటే ఇది సమ్వేర్ ఇన్ ద C డ్రైవ్ లో డెస్క్టాప్ లో అక్కడ నుంచి subhash.png లో ఉంది. కానీ ఈ ఫైల్ నా దగ్గరనే ఉంది, ప్రపంచంలో ఎవరు యాక్సెస్ చేయలేరు. అందుకోసమే www వచ్చింది. అంటే ఇఫ్ యూ వాంట్ యువర్ ఫైల్ టు బి యాక్సెస్డ్ బై ఎవ్రీ వన్, వాట్ యూ కెన్ డూ ఇస్ పుట్ ఇట్ ఓవర్ ద వరల్డ్ వైడ్ వెబ్. దానికోసం ఏం చేయను, ఫస్ట్ డొమైన్ కొనుక్కో, హోస్టింగ్ కొనుక్కున్న తర్వాత ఆ ఫైల్ ని ఇందులో అప్లోడ్ చేయి. నేను ఇప్పుడు చేశాను, odmt.ai అని కొనుక్కున్నాను. అక్కడ నా ఫైల్ పాత్ అనేది ఇప్పుడు అప్లోడ్ అయ్యింది. దిస్ ఈస్ ద ఫైల్ పాత్ విచ్ ఈస్ అప్లోడెడ్, దిస్ వన్. అందుకే చూడండి odmt.ai ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ ని ఇస్తే ప్రపంచంలో ఎవరైనా వాడుకోవచ్చు కదండి, కదా? ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. దీనికి ఏం చేస్తున్నాను, ప్రాపర్ యూఆర్ఎల్ పెడుతున్నా. ఇప్పుడు చూడండి, అంత ఈజీగా ఉండదు కదా జనాలకు యాక్సెస్ చేసుకుని. odmt.ai/payments అంటారు, ఇందులో ఉన్నాయని అనిపిస్తుంది. అంటే వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ద ఫైల్స్. ఇది ఒక ఫైల్, ఇంకో ఫైల్ అవన్నీ కలిపి ఒక యూఆర్ఎల్ పెట్టి దాన్ని ప్రాపర్ గా మెనూ చేసి పెడితే అయిపోతుంది. అంటే ఇదొక ఫైల్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఇస్ యువర్ వెబ్సైట్. దాన్ని తీసుకెళ్ళి డొమైన్ హోస్టింగ్ కొనుక్కొని అక్కడ పెడితే ఆయనకు ఇప్పుడు ఈ పాత్ చూడండి అంత ఈజీగా లేదు. అందుకే మనం ఫైల్ నేమ్ కూడా ప్రాపర్ గా చేంజ్ చేస్తాం, స్లగ్ లో ఈజీగా ఉండేటట్టు /images అని /galleries అని చేస్తాం అనమాట, ఈజీగా ఉండడానికి. మన గోల్ ఏంటంటే ఎండ్ యూజర్ అనేవాడు ఈజీగా మన ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద వెబ్సైట్. అర్థమైందా అండి? క్లియరా? సో నా డెస్క్టాప్ లో ఉన్న ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ పాత్ ను పట్టుకోండి, ఇక్కడికి రండి. img src ఉంది కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్. తర్వాత img src కంటే ముందు అది రాయలేదు కదా, కోడ్, తర్వాత ఇది క్లోజ్. ఓకే, ఇది నేను మామూలుగా నీకు చూపిస్తాను. ఇక్కడ HTML దానిలో చూద్దాము, తర్వాత విల్ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ నార్మల్గా రాస్తున్నాను నేను. ఏదో మిస్టేక్ చేసిన నేను. సార్ అక్కడ స్పేస్ వచ్చిందా అండి? ఇమేజ్ వచ్చిందా ఇక్కడ? వచ్చింది కదా. అట్లనే అక్కడ కూడా చేద్దాం. చూసారా, జస్ట్ స్పేస్ ఇస్తే కూడా అది పనిచేస్తలేదు. వచ్చిందా ఇక్కడ కూడా? HTML కోడ్ లో పెట్టేసాను, ఇమేజ్ వచ్చింది కదా, అంతే. img src అంటే ఇంతే. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నీకు ఇంత పెద్దగా వద్దు నీకు, అవునా? నీకు ఇంత పెద్ద వద్దు అంటే దాన్ని సైజు మార్చుకోవచ్చు మనం.
ఐ కెన్ చేంజ్ ద సైజ్ నౌ. ఇది ఎక్కడ ఉంది పేజ్? టెస్ట్ లో ఉంది అనుకుంటా. లెట్ మీ చెక్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ డోంట్ వరీ, ఫైనల్గా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తే అది అర్థమవుతుంది. ఓకేనా? సైజ్ పెద్దగా ఉంది కదా, సైజ్ పెద్దగా ఉందంటే దీన్ని మార్చుకోవచ్చు. ఇంతకుముందు HTML కోడ్ ఇచ్చాడు, బట్ ఆ కోడ్ అది పెద్దగా అవుతుందని మీకు చెప్పలేదు. ఇక్కడ చూడండి, IMG SRC ఈక్వల్స్ టు ఇగో నీ వెబ్సైట్ URL పెట్టమన్నాడు. పెట్టినామా? ఓకే. తర్వాత చూడండి ఇక్కడ స్టైల్ అని కనిపిస్తుందా? స్టైల్ విడ్త్ ఈక్వల్స్ 100%, మ్యాక్స్ విడ్త్ ఇంత, హైట్ ఇంత, బార్డర్ రేడియస్ ఇంత అని పెట్టాడు. ఓకే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ దిస్, అనమాట. ఓకే, మనం ఇది పెట్టుకుందాం. స్టైల్ అనేది అంటే నువ్వు విడుతూ చేంజ్ చేయాలంటే నువ్వు స్టైల్కి వెళ్ళాలి అని మనకు అర్థమైంది. ఓకే, చేద్దాం అది కూడా. ఇక్కడ అగైన్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎక్కడ పెట్టాడు? క్లోజ్ చేయకంటే ముందే పెట్టాడు అనమాట. ఓకే, అంటే ఈ క్లోజ్ చేయకంటే ముందే స్టైల్ రాద్దాం. ఓకే, మారిందా అండి? సైజ్ మారిందా? ఇగో విడ్త్ ఈక్వల్స్ టు 100%, మ్యాక్స్ విడ్త్ 600 px, హైట్ ఆటో అని చెప్పాడు. ఇవి నీ నంబర్స్ మార్చినావు అనుకో, నువ్వు 600 ఉంది, 300 పెట్టు. తగ్గిందా? నిలువుగా పెట్టాలంటే సార్ ఫోటో నిలువుగా వర్టికల్ పెట్టాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోటో అప్లోడ్ చేయాలి కదా. నా డెస్క్టాప్ లో వర్టికల్ ఫోటో ఉంది, అది అప్లోడ్ చేస్తే అయిపోతుంది. లేదంటే ఇప్పుడు దీన్ని విడుతు తక్కువ చేసినాం అనుకో, దగ్గర తీసుకొస్తే కొంచెం విడుతులాగా అనిపిస్తుంది. బెటర్ వర్టికల్ ఫోటో పెట్టాలి. పెడితే ఇది అర్థమైందా మీకు? ఈ విడుతు అనేది అయితే ఇందులో ఇంకో కోడ్ ఇచ్చాడు. ఇందులో మనం ఇంతవరకు తీసుకున్నాం. ఈ ఆల్ట్ అని ఇచ్చాడు, ఇది అవసరం లేదు. కానీ ఈ ఆల్ట్ ఎందుకు పనికి వస్తుందని SEO కోసం పనికి వస్తుంది. ఎవ్రీ ఇమేజ్ షుడ్ హ్యావ్ ఆల్ట్ టెక్స్ట్. మనం రాసుకున్నాం కదా. ఇది డిజైనింగ్ లో ఏం రాదు. ఇది పేస్ట్ చేసినంత మాత్రం నీ డిజైనింగ్ లో ఏం ఫరక్ రాదు. యూ జస్ట్ యూ కెన్ పుట్ ఇట్ ఎనీవేర్, ప్రాబ్లం. ఇంకేం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. చూడు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ దీని బ్యాక్గ్రౌండ్ లో బాగా పనిచేస్తుంది. SEO లో బాగా పనిచేస్తుంది. దిస్ ఈస్ హౌ IMG SRC. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మీ వెబ్ పేజ్ లో ఏ ఇమేజ్ కనపడాలన్నా కంపల్సరీ ఒక ఫైల్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆ ఫైల్ మీ డెస్క్టాప్ లో ఉండాలి. దాని తర్వాత మీడియా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక ఆ ఫైల్ పాత్ ఉంటుంది. ఆ ఫైల్ పాత్ తీసుకొని అప్పుడు ఈ కోడ్ ChatGPT జనరేట్ చేయండి. కోడ్ ఇస్తుంది, IMG SRC కోడ్ అని ఇస్తుంది. ఉన్నట్టు తీసుకోండి. తీసుకొని ఈ ఫైల్ పాత్ ఇక్కడ మాత్రం ఆ ఫైల్ పాత్ పేస్ట్ చేయండి. కొంచెం జాగ్రత్తగా చేయండి. మిస్టేక్ చేస్తే మళ్ళీ చేయండి. ఆల్వేస్. అందుకే ఈ సెక్షన్ వైజ్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు డిజైన్ చేసేటప్పుడు. మీకు కావాల్సి ఏం చేయండి, కొత్త సెక్షన్ తీసుకుని అక్కడ ట్రై చేయండి. వర్కౌట్ అయితే కాపీ చేసి మీరు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేయండి. అప్పుడు ఇమేజ్ అనేది మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. క్లియర్? చిన్న సెక్షన్ లో సెర్చ్ చేయడానికి చాలా టైం పట్టింది సార్. అదే ఫుల్ తీసుకుంటే ఇంకా ప్రాబ్లం అయ్యేది ఒకటే సార్. మళ్ళీ అదే కదా, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ప్రాబ్లం ఒక్కటే కాదండి, నీకు వెబ్సైట్ పోతుంది కదా. మేక్ మిస్టేక్, వెబ్సైట్ పోతుంది కదా. కాబట్టి దిస్ ఇస్ ద సేఫెస్ట్ వన్. ఎనీ క్వశ్చన్స్? వెబ్సైట్ లో మనము HTML రాసినప్పుడు, అంటే HTML ద్వారా మనం వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఇమేజ్ హోల్డర్ అని ఉంటుంది కదా సార్, అంటే ఇమేజ్ రీప్లేస్ చేయాలని. సో అక్కడ ఈ HTML ఇమేజ్ అటాచ్ చేస్తాము కోడ్ రాసి. ఒక్క నిమిషం మనది ఏడుందో అర్థమవుతలేదు. ఇప్పుడు చెప్పండి. మన వెబ్సైట్ డిజైన్ చేసిన కోడ్ ని కాపీ చేస్తాం కదా సార్ ల్యాండింగ్ పేజ్ లో. అక్కడ ఎక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో అక్కడ ఎంటీ బాక్స్ ఉంటుంది. అవును. సో ఆ ఎంటీ బాక్స్ లో మనం అటాచ్ చేసినది కరెక్ట్ గా ఫిట్ అవుతుందా సార్? అవుతుంది. కాకపోతే మనం ఈ విడ్త్ హైట్ ను చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఎవరు చేశారండి? మీరు చేస్తే మీకు ఇమేజెస్ చక్కగా రాలేదు. ఎవరు చెప్పారు? నేనే సార్. మీరేం చేయాలంటే ఆ సెక్షన్ కి వెళ్ళండి. IMG SRC కనిపిస్తుంది మీకు. IMG SRC కాడ చేంజ్ చేయండి. చేసి అంటే అంతకంటే ముందు ఏంది, నీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయి ఫస్ట్ మీడియా ఫైల్లో. తర్వాత ఒక URL వస్తుంది, కాపీ చేసుకో. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సెక్షన్కి వెళ్ళి యూ కెన్ పుట్ ఇట్ అవుట్ దేర్. అయిపోతుంది. ఓకేనా సార్? ఇలా మల్టిపుల్ సెక్షన్స్ రాసినప్పుడు సార్ ఫైనల్ గా
ఇమేజెస్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి సార్. ఒక సైజ్ మనము డిఫరెంట్ సైజెస్ పెడతాం కదండి సార్. లాస్ట్ కి వచ్చేసరికి ఈ ఇమేజెస్ అన్ని మారిపోతున్నాయి సార్. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు ఏం చేస్తే సెక్షన్ కి మారిపోయినాయి? మీరు ఏం చేస్తే మారిపోయినాయి? అది ఆటో చేంజ్ అయిపోయింది సార్. నేనేం మార్చలేదు. కానీ ఒక సెక్షన్ కి ఇంకొక సెక్షన్ కి నేమ్ డిఫరెంట్ గా ఇచ్చినప్పుడు, అంటే కార్డ్స్ అని వస్తాయి కదండి సార్ కోడ్ లో, అలా Cards, కార్డ్స్ కి cards. డిఫరెంట్ నేమ్ ఇచ్చినప్పుడు మళ్ళీ కరెక్ట్ గా వచ్చింది సార్. ఓకే ఓకే. జనరల్ గా మీరు ఇండివిజువల్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏం రాదులేండి. సార్ మీడియా ఎక్కడ అప్లోడ్ చేయాలి సార్? డాష్ బోర్డ్ లో అప్లోడ్ చేయాలా లేకపోతే ఎలిమెంటర్ మీడియా లైబ్రరీ ఎలిమెంటర్కి సంబంధం ఏంది? ఇక్కడ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ లో మీడియా అని ఆప్షన్ మీడియా ఉంది సార్, అక్కడే చేయాలి సార్. లో పోస్ట్లు ఎక్కడైనా మీరు వాడుకోవచ్చు. ఓకేనా? Okay. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? కెన్ ఏబుల్ డూ దిస్? ఏమైనా క్వశ్చన్స్? చాట్ జీపీటీ ఇచ్చిన ఇమేజెస్ కూడా ఇట్లాగే రీప్లేస్ చేయాలి కదా సార్ మనకు కావాల్సినట్టు. అవును, చాట్ జీపీటీ నీకు హెల్ప్ చేస్తుంది ఇట్లా చేయని. అది కూడా కొన్ని ఇమేజెస్ ఇస్తుంది కదా, అవి మనం రీప్లేస్ చేయాలంటే కూడా ఇదే మెథడ్. అవును అంతే కదా, వాడు బై డిఫాల్ట్ ఇమేజ్ ఇచ్చాడు, నీకు సంబంధించింది కాదు. Yeah. అక్కడ ఐఎఫ్జిఎస్ఆర్సీకి వెళ్ళి నువ్వు మార్చుకోవచ్చు అంతే. Okay. సార్ ఒక డౌట్ సార్, అబౌట్ పేజ్ లో నాది డేటా ఉంది, సైడ్ లో వచ్చి కొంచెం స్పేస్ వచ్చి తర్వాత ఇమేజ్ వచ్చింది సార్. సో ఆ స్పేస్ ని ఎలా కవర్ చేయండి సార్? దట్ ఈస్ రిలేటెడ్ టు ఎలిమెంటర్ Okay. ప్యాడింగ్ ఆప్షన్ అది చేయండి. మీరు అది ఆ స్పేస్ ఎంత వచ్చింది? మీరు నార్మల్ ఎలిమెంటర్ వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అది? అదే చాట్ జీపీటీ లో నేను ఇచ్చినప్పుడు అది ఇట్లా రాదు, మీరు ప్యాడింగ్ చేసుకోవాలి. ప్రియాంక గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అనురాధ సార్ మీరు ఏం చేయండి, మళ్ళీ చాట్ జీపీటీ అరే బాబు నువ్వు ఇచ్చిందలా నాకు స్పేస్ వచ్చింది, స్పేస్ తీసేయి అని చెప్తే వాడు ఇస్తాం. అది కాకపోతే ఏం చేయి, ఎలిమెంటర్ లో నీకు కాలం వైజ్ ఉంటుంది కదా, అక్కడ ప్యాడింగ్ ని ట్రై చేయండి. బట్ బెటర్ చాట్ జీపీటీని మళ్ళీ అడగండి, రీట్రేట్ చేయండి. ఓకే ఓకే. అండ్ ఇంతకుముందు కృష్ణవేణి నువ్వేనా? నీ యూఆర్ఎల్ ఏంటి? వాట్ ఈస్ యువర్ యూఆర్ఎల్, వెబ్సైట్ యూఆర్ఎల్? ఇక్కడ బికాస్ మీది చూపిస్తే నాకు క్లియర్, మళ్ళీ పేస్ట్ చేయండి. చేశాను సార్. మీది కాదు, నాట్ యువర్స్, సమ్మన్ ఎల్స్. ఇంకెవరు ఉన్నారండి? చాలా క్లియర్ గా ఇమేజెస్ డిస్ప్లే కాదు, ఎవరంటది? స్టార్టింగ్ ఇమేజ్ పెద్దగా వచ్చింది సార్. పెద్దది కాదు, నాకు మీను అనుకుంటాను సార్. పేస్ట్ చేయండి. అసలు ఇమేజ్ పేస్ట్ కాని వాళ్ళు ఉన్నారు సార్ నా దాంట్లో అవ్వలేదు సార్, అంటే బ్లాంక్ పెట్టాను. Yeah. మీది కూడా కాదండి, నేను ఇంతకుముందు వేరే వాళ్ళు చూశాను, తనది క్లియర్ గా ఉండే, చాలా క్లియర్ గా. ఎవరండి మీరు? ఉన్నారా క్లాస్ లో? స్టార్టింగ్ లో చేశారు మీది. మీరు కోడ్ మీరు చాట్ జీపీటీ గో కాకుండా ఫ్రీగా వాడారని చెప్పారు సార్. కవిత నేను పేస్ట్ చేయండి, పావని అని ఎవరో చూపించారు సార్. పేస్ట్ చేయండి. మీను ప్రియా అనుకుంటా సార్. మీను సార్. ఎస్ సార్, మీను పైన అనుకుంటా. ఉంది మీను 2 అని. మళ్ళీ నేను లేదా క్లాస్ లో ఇప్పుడు? క్లాస్ మీను క్లాస్ లో ఉన్నాను. అయ్యా క్లాస్ లో లేదా ఇప్పుడు? ఉన్నారా? సెండ్ చేసి ఉన్నారా అండి? మీను క్లాస్ చెప్తుంటే ఉన్నారు. తర్వాత నాకు యూఆర్ఎల్ ఐడి పాస్వర్డ్ కావాలి, నేను ఇందులోకి వెళ్ళి నేను చేంజెస్ చేస్తా ఇప్పుడు. సార్ నాదా సార్? ఈ వెబ్సైట్ ఎవరిది? మీను ప్రియ. అది మీను సార్. తననే అడుగుతున్నా, ఆమెనేమో మ్యూట్ లో ఉంది. ఇలాంటివి ఎందుకంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు షో మీ. ఒకసారి ట్రై చేయండి జాషువా నాకు. ఎస్ సార్, నేను కాల్ చేస్తాను సార్. అయితే చూడండి, తనకు మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. తను చాట్ జీపీటీ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని చేసింది, కానీ ఇమేజెస్ బ్లైండ్ వచ్చేసినాయి.
ఎందుకంటే దానికి సోర్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలో తెలియలేదు ఇయ్యలేదు అనమాట. ఇప్పుడు మనం ఇందులో లాగిన్ అయిపోయి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి చూపిస్తా, సో దట్ మీ డౌట్స్ విల్ బి క్లియర్డ్. ఓకే ఓకే సార్. దాష్ ఒకసారి రికార్డింగ్ పాజ్ పెట్టవా? సార్ పాజ్ రాదనుకుంటా సార్, డైరెక్ట్ స్టాప్ చేయండి సార్. వద్దు స్టాప్ చేస్తే పోతుంది మళ్ళీ, వద్దు. ఓకే, ఇఫ్ షీఈస్ నాట్ ఆన్సరింగ్ వాట్ వి కెన్ డు, కావాలంటే కట్ చేద్దాం సార్ ఈ పార్ట్ వరకు. వద్దు ఏమొద్దు, మళ్ళీ అది రిస్క్. కంటిన్యూస్ గా బోర్డు. ఇంకా నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఉందా? ఇమేజెస్ లౌడ్ గాని వాళ్ళు. సార్ నా వెబ్సైట్ ఉంది సార్. ఇమేజ్ రాలేదమ్మా నీకు? రాలేదు సార్. పేస్ట్ చేయండి మరి. కవితనే సెండ్ చేశాను సార్. ఒక్క నిమిషం. వచ్చినాయి కదమ్మా ఇమేజెస్. కింద ఉంది సార్ ఇంకో సెక్షన్ లో. కింది సెక్షన్ లో ఒక్క నిమిషం సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అవును, అవర్ కస్టమర్ ఫేవరెట్స్ లో ఉంది సార్, ఇమేజెస్ అప్లోడ్ అవ్వలేదు. లెట్స్ పిక్ సంథింగ్ అన్నారు. ఇదా? ఇంకా పైకి ఇదా? ఓకే ఓకే ఓకే, సరేలే చూసుకుందాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నాకు ఐడి పాస్వర్డ్ పంపించండి. ఓకే సార్. ఇక్కడ చాట్లో పెట్టినా పర్లేదులే. నేను లాగిన్ అయ్యి నేను ఎడిట్ చేసి చూపిస్తా. డాష్లో వేణుప్రియ ఏమన్నది? సార్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్, 2 times చేశాను. ఓకే ఓకే, కానీ మీట్లో ఉన్నారు. ఓకే చలో. నేను తనది లాగిన్ అవుతున్నా. నేను స్క్రీన్ షేర్ ఆపానండి కావాలని, ఎందుకంటే తన పాస్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి రికార్డింగ్ అవుతుంది. స్క్రీన్ అయితే ఏం కనిపిస్తలేదు కదా. యూట్యూబ్ కూడా ఏం చేస్తుందో తెలుసా, ఒక్కొక్కసారి ఈ విధంగా కస్టమర్ని ఐడి పాస్వర్డ్ అడిగినప్పుడు నేను లాగిన్ చేస్తున్నాను అనుకోండి, ఈ వీడియోని బ్లాక్ చేస్తాడు. నువ్వు వాళ్ళను భయపడించి తీసుకున్నావు అని అదొకటి పెట్టేశాడు అనమాట. అట్లా 2-3 వీడియోస్ బ్లాక్ అయినాయి అనమాట. అదేందో అడ్మిన్ One second. Yes, it's logged in. Okay, many people want to pick her on first. Okay, and no problem. Shall we go to the dashboard? Let me the screen. Login అయ్యామండి. లాగిన్ అయిన తర్వాత తను ఏ పేజ్ లో చేసిందో చూద్దాం. ఏందమ్మా ఏ పేజ్ లో చేసావు? ల్యాండింగ్ పేజ్ అన్నమాట. ల్యాండింగ్ పేజ్ ఇదే కదా? ఎస్ సార్. ఇది ఫస్ట్ వ్యూ చేద్దాము. ఎడిట్ విత్ ఎలిమెంట్ అని కొడదాం. ఓకే, దిస్ ఇస్ ద పేజ్. సో చూడండి, తను ఈ పేజ్ లో స్టార్టింగ్ లో ఇమేజ్ వచ్చింది, తర్వాత రాలేదు. ఈ పర్టికులర్ సెక్షన్ ని మనం చేయదు. ఇదేనా దిస్ ఇమేజ్? ఎస్ సార్, అది ఉంది ఇంకో సెక్షన్. ఇవి కూడా ఈ ప్రొడక్ట్స్, ఇవి ఈ కామర్స్. ఇది ఇది ఈ కామర్స్ వెబ్సైట్. సర్లే ఏదైతే చేద్దాం. ఓకే, ఇక్కడికి వద్దాము. డౌన్. ఇగో ఈ సెక్షన్ అని క్లిక్ చేశానండి. ఆర్ కస్టమర్ ఫేవరెట్స్ అని పెట్టిన. ఇక్కడ ఇమేజ్ ప్లే కాలేదు. ఇప్పుడు నీకు కోడ్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఈ కోడ్ లో ఏం చెక్ చేయాలండి? ఇప్పుడు ఇమేజ్ ఎస్ఆర్సి కోసం వెతకండి. అంతకంటే ముందు దీనిపైన ఏముంది? ఆర్ కస్టమర్ ఫేవరెట్ ఉంది, అది వెతికితే దాన్ని ఫార్వర్డ్ బై ఇది వస్తుంది మనకు. కోడింగ్ చేసే వాళ్ళకి ఎటుకలు ఎందుకు కూసిపోతాయి అంటే ఇట్లా చిన్న చిన్న అక్షరాలు చూస్తే ఏమవుతుంది కదా. అందుకే మనకు వద్దు, ఆ కష్టాలు వద్దు మనకు. సార్ 222 దగ్గర డిస్కవర్ అయిపోయింది. దాని తర్వాతనే ఐఎంజి ఎస్ఆర్ దొరికిందా? IMG SRC ఈక్వల్స్ టు యువర్ కేక్ ఇమేజ్ డాట్ జేపీజీ అని ఉంది.
అర్థమైందా అండి? ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని? యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి సార్. ఈమె దానిలో ఉన్న యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. ఓకే, ప్లేస్ లో ఉన్న మీడియాలో అంటే ఫస్ట్ ఏంటి, మీడియాలో మనం ఒక ఫోటో అప్లోడ్ చేయాలి. చూద్దాం ఈమె దానిలో మీడియాలో ఏమైనా ఫొటోస్ ఉన్నాయో లేదో. ఉంటే ఆ ఫైల్ పాత్ పెట్టుకుందాం, లేకపోతే ఇక మస్తు ఫైల్ పాత్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, విల్ పిక్ సంథింగ్, ఏదో ఒకటి. ఇది తీసుకుంటాను నేను, ఈ యూఆర్ఎల్ తీసుకుంటున్నా. దీనికి ఏది రిలవెంట్ అది తీసుకోవాలి, బట్ ప్రస్తుతానికి నేను డమ్మీగా తీసుకుంటున్నా. ఇదిగోండి, జాగ్రత్తగా. ఇంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి బీపీ లేవదా? ఇక బీపీ లేస్తుంది వాళ్ళ. పాపం. వచ్చిందా అండి ఇమేజ్? సింపుల్ గా ఉందా? సింపుల్ సార్. అంతే. బట్ పిక్ ఫుల్ లేదు కదా సార్, ఫేస్ సగమే వచ్చింది. అది ఫోటోని బట్టి, ఇక ఆడ ఎలాంటి ఫోటో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది, థీమ్ ని బట్టి ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కస్టమైజ్. విడుతున్నాయి కదా, ఇంతకుముందు చూపించాను కదా, అవి పెట్టేసుకోండి. మీకోసం అది కూడా నేను ట్రై చేస్తా మళ్ళీ. విత్ అడ్జస్ట్మెంట్ కొంచెం క్రిటికల్ గా అనిపించింది. కొద్ది కష్టపడాలి. .jpg ఓకేనా? కొంచెం తక్కువైంది ఇంకా దీనికి. ఎంతవరకు రావాల్సింది? కింద టెక్స్ట్ పోయింది, సంథింగ్ మిస్టేక్. బట్ ఇమేజ్ అయితే మంచిగా వచ్చింది కదా. నీకు వద్దు అనుకుంటే దాన్ని కూడా ఇంకా చేయొచ్చు. ఆడ ఏదో మిస్టేక్ ఏదో జరిగింది పక్క. ఆ విధంగా ట్వీక్ చేయండి మీరు, సైజెస్ కానీ ఏది కానీ. కష్టపడండి. ప్రాబ్లం వస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. అయ్యి ఏం ప్రాబ్లం ఉందని చెప్తే అదే ఇచ్చేస్తుంది. అయితే ChatGPT కోడే తప్పు ఉందని న్యూ కోడ్ ఇస్తుంది సార్. అది మీరు చేస్తే కూడా నేను నిన్న చేసిన ఇమేజ్ కి ఆ కోడ్ తప్పు ఉంది, ఈ కోడ్ పేస్ట్ చేయండి, అది డిలీట్ చేసి అని అది సంథింగ్ ఇస్తుంది. ఇమేజ్ కోసమా? ఎస్ సార్, ఇమేజ్ సైజెస్ కూడా. ఇమేజ్ కి ఇది ఉంది కదా అండి, సైజెస్ గురించి సార్. సైజెసా? ఓకే, సైజెస్ మనం అంత టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా ఇంత పెద్దది అవసరం లేదు. విడ్త్ ఈక్వల్స్ టు 100% ఉంది కదా. నేను ట్రై చేస్తా, ఒకటి చూద్దాం వస్తుందా లేదా. విడ్త్ ఈక్వల్స్ టు, ఇది తప్పు చేసినా కొడుతుంది మళ్ళీ, కానీ ఎందుకులే అబ్బా, మీరు ట్రై చేయండి. విడ్త్ ఈక్వల్స్ టు 200, 300 అని ట్రై చేయండి. ఓకే, ఇమేజ్ గురించి ఎనీ క్వశ్చన్స్? సార్ లేదంటే ఇప్పుడు మనం సెక్షన్ 6 అని చెప్పేసి అనుకుని మనం అక్కడ ఏమేమి ఇమేజ్లు ఎంత సైజ్ ఇచ్చేవద్దని అడిగితే చెప్తుంది కదా సార్. దాన్ని పట్టుకెళ్ళి మనం అప్పుడు మన ఇమేజ్ ఇస్తే అది చేస్తుంది కదా సార్ అదే సైజ్ లో. అలాగనే చేసుకోవచ్చా సార్? అంటే నీకు ఇక్కడ ఉన్న సైజ్ అర్థం కావాలి కదా. ఒక్కోదానికి ఓలాంటి ఈడ కొంచెం టిపికల్ ఉందిలే, నార్మల్ గా ఈజీనే అయిపోతుంది. బట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్ కమ్స్ యూ రెక్టిఫైడ్. నేను ఇప్పుడు ఇంకోటి చూపించబోతున్నా, దీనివల్ల మీ జాబ్ ఈజీగా అయిపోతుంది. సార్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్ సార్. సార్ మనం గూగుల్ ఇమేజ్ సెర్చ్ కొట్టి ఒక ఇమేజ్ రైట్ క్లిక్ కొట్టి అక్కడ లింక్ వస్తుంది కదా సార్. ఆ లింక్ ను తీసుకొని ఇక్కడ పెడితే ఆ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది సార్. అంటే ఎట్లా అయిపోతుంది? అది నీ దగ్గర ఉండాలి కదా. అంటే వేరే వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టినా కూడా ఫైల్ పాత్ వస్తుంది. అంటే కాకపోతే సమ్మన్ క్లిక్ ఆన్ దట్, ఆ వెబ్సైట్ రీడైరెక్ట్ అయిపోతుంది. ఇంకా దాని లింక్ అది ఉంటుంది కాబట్టి అక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది. పెట్టొచ్చు, అట్లా కూడా పెట్టచ్చు. కానీ మనం అట్లా చేయం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వెబ్సైట్ ఇమేజ్ మన దగ్గర పెట్టడమే కరెక్ట్ కాదు, కాపీరైట్. ఐదర్ యూ కెన్ టేక్ ఫ్రమ్ గూగుల్. ఓకే, అంతా చాలా తక్కువలే, కాపీరైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓనర్ ఫైండ్ అవుట్ చేసిండు అనుకో, హీ విల్ ఆస్క్ యూ కెన్ యూ ప్లీజ్ రిమూవ్ ఇట్. లేదంటే మీ హోస్టింగ్ ప్రొవైడర్ కి కంప్లైంట్ చేస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఫోర్స్ఫుల్ గా తీపించే ఛాన్సెస్ ఉంది అనమాట. ChatGPT నుంచి జనరేట్ చేసుకునే ఇమేజెస్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నో కాపీరైట్ ఇష్యూ. తర్వాత ఈ ఇమేజెస్ గురించి మీరు కష్టపడండి, మీకు మల్టిపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది, రేపు సాల్వ్ చేసుకోండి, ప్రతిదీ సాల్వ్ చేయొచ్చు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సార్ ఇంకొకటి సార్. సో ఇప్పుడు గూగుల్లో తీసుకున్న ఇమేజెస్ కి కాపీరైట్ రాకూడదు అంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్? డౌన్లోడ్ చేసుకున్నా అది వేరే వాళ్ళ ఇమేజే, కానీ 99% దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. మీరు అప్పుడు ఏం చేయండి అంటే గూగుల్లో తీసుకున్న ఇమేజ్ తీసుకెళ్ళి ChatGPT పెట్టి చిన్న చేంజెస్ చేసి తీసుకోండి, అయిపోతుంది. అది మీ ఇమేజే కాదు. ఓకేనా? ఇంకోటి సార్, ఇమేజ్ బాక్స్ లో ఇమేజ్ అలైన్మెంట్ ఎలా చేయొచ్చు? ఇమేజ్ అలైన్మెంట్ అంటే ఇప్పుడు తను బేకింగ్ ది ఇమేజ్ ఒక్కటి పెట్టారు కదా, అది కొంచెం లెఫ్ట్ సైడ్ కి కూర్చుందంటే దానికి అలైన్మెంట్ అవన్నీ కూడా ChatGPT అడగండి. నాకు ఈ అలైన్మెంట్ చక్కగా లేదు, ఈ అలైన్మెంట్ అంటే ఏం చేయాలన్నది, అది చేసేసేయండి.
ఓకే, సి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడే మీరు ప్రాపర్ గా చెప్తే మీకు ఇలాంటి ఇష్యూస్ రాదు. ఇప్పుడు నేనేంది ఆమె చేసిన ఎగ్జిస్టింగ్ వర్క్ చేస్తున్నా, అలా కాకుండా నేను ప్రాపర్ ఆ సెక్షన్ డిజైన్ చేసినప్పుడు నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, నాకు అలాంటి ప్రాబ్లమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రాబ్లం ఏంది, ఫ్రీ వర్షన్ లో చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని చేయడానికి మనకు కష్టం అవుతుంది. కానీ మీరు ప్రాపర్ వర్షన్ తీసుకొని ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తే మీకు సైజ్ అన్ని తీసుకొని ఇస్తుంది. ఓన్లీ మీరు ఇమేజ్ చేంజ్ చేయడమే మీ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం రానే రాదు అసలు. ఓకేనా? ఓకే సార్. రైట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ హౌ టు యూజ్ ఇమేజ్. రైట్. ఇప్పుడు ఇంకొకటి అండి, మీరు సొంతంగా అడిగి తెచ్చుకోవచ్చు. ఇంకొకటి, ఒక వెబ్సైట్లో ఒక సెక్షన్ నీకు నచ్చింది, ఈ సెక్షన్ నేను చేసుకోవాలనుకుంటున్నా అనుకుంటే అది కూడా రాస్తుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. అది ఇగో ఈయన వెబ్సైట్ ఉంది. ఇది ఈ వెబ్సైట్లో ఒక సెక్షన్ నీకు నచ్చింది. మీరు అన్నారు కదా వేరే వెబ్సైట్ మనం ట్వీక్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. యూ కెన్ హ్యాపీలీ ట్వీక్ దెమ్. ఓకే ఓకే, ఇంతవరకు తీసుకుందాం. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ పంపించి నేను కోడ్ రాపిస్తాను. చూడు ఎట్లా రాపిస్తా. ఉన్నావా? ఓకే, ఐఎమ్ టేకింగ్ అ స్క్రీన్ షాట్. మీకు నచ్చింది తీసుకోండి, ఎలిమెంట్లు ఏ వెబ్సైట్లో అయినా సరే. స్క్రీన్ షాట్ డన్. ఓకే, స్క్రీన్ షాట్ అయిపోయింది. ఇక్కడ అడుగుతున్నా. సో I've seen someone's website. This section is really good. I want you to give me a custom HTML code for this so that I'll be using directly on my Elementor. ఓకేనా అండి? అర్థమైందా నేను చేసిన కాన్సెప్ట్? ఎస్ సార్. మొత్తం వెబ్సైట్ ని పే చేసుకోవద్దు. కొన్ని సెక్షన్స్ ఉంటే ఆ కొన్ని సెక్షన్స్ మనం తీసుకోవాలి. తర్వాత చెప్పండి ఈ కంటెంట్ ఇట్లా కాదు, నా కంటెంట్ కావాలని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకేంది, యూ వాంట్ డెవలప్ అవర్ వెబ్సైట్, సీ సమ్ 10 కాంపిటీటర్స్. ఒక్కొక్క కాంపిటీటర్ లో ఒక్కొక్క ఎలిమెంట్ నచ్చుతుండొచ్చు. నీ సొంతంగా నువ్వు చెయ్యి, బట్ నీకు ChatGPT ఇయ్యందా అని అక్కడ నుంచి తీసుకొని దాన్ని కోడ్ జనరేట్ చేసి నువ్వు పుష్ ఇట్ అవుతావు. కాపీ చేస్తున్నా, తన దానిలో పేస్ట్ చేద్దాం. మంచిగా తను ఆల్రెడీ చేసింది కదా, తర్వాత పబ్లిష్ చేయకుండా అయిపోతుంది. వచ్చిందా అండి? కలర్ కాంబినేషన్ ఆయన తీసుకున్న థీమ్ వేరే, ఈ థీమ్ వేరే, కాబట్టి కలర్ కాంబినేషన్ దీనికి తగ్గట్టు ఇస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ కెన్ చేంజ్ ద కలర్స్ యాజ్ వెల్. మళ్ళీ కలర్ చెప్పాలి. ఇంత ముందు ఎవరు ఒక అమ్మాయి అడిగారు, సార్ నా దగ్గర కలర్స్ వేరేలాగా ఉన్నాయి అంటే, చూడండి ఇది కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది క్లియర్ అండి. స్క్రీన్ షాట్ తీసుకొని హౌ టు గెట్ ద అవుట్పుట్ అని అర్థమైందా? సార్ ఇదే పర్టికులర్ సెక్షన్ కి మనం బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇమేజ్? అప్పుడు మళ్ళీ ChatGPT అడగాలి. బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ కావాలి బై అని అడిగితే ఇస్తుంది. ఓకే, బట్ సి అగైన్ ఐమ్ టెల్లింగ్, చేయొచ్చు, నథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంత వర్కౌట్ ఏం కాదు. బట్ మీరు అడిగారు కాబట్టి నేను చూపిస్తాను చూడండి. I like this section, but I want it in such a way that complete section background, I want to put one image. Okay, so you generate the code, that source file I upload from manually from my side, but same code I want it with a background image. Give me custom HTML. నువ్వు ఒక ఓనర్ బై, నీ దగ్గర ఒక డెవలపర్ పనిచేస్తుండు, నీకు నచ్చింది చెప్పు, ఆ డెవలపర్ చేస్తాడు. ఎస్, ఇఫ్ యూ మీన్ ద ఎంటైర్ సెక్షన్ షుడ్ బి one image as the background, while the heading, stats and testimonials cards sit on top of it. Use the code below. Copy it. So you are the boss, he is the developer. There is nothing like you can't do it. Everything you can do it. Okay na? అలా ఏం ప్రాబ్లం అయింది? ఇప్పుడు ఏం మిస్సింగ్ అవుతుంది? ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నువ్వు ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి యూ హావ్ టు చేంజ్ ఇట్. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అని ఉంది కదా, అదే విధంగా నీకు ఏం చేసేయాల్సి కూడా ఉంటుంది. సమ్వేర్ యూ ఫౌండ్ ఇట్ ఆర్ డూ ఇట్. ఇంకొక ఈజీ సెక్షన్ కూడా ఉంటుంది అండి. సింపుల్ గా కంటైనర్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు కదా సార్.
అవునవును, అట్లా కూడా అందుకే కంటైనర్కి వెళ్ళినా. అదే చెప్పాలంటే తను అడిగిన క్వశ్చన్ కి ఈజీగా ఈ కంటైనర్లోనే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, దానికి మళ్ళీ చాట్ జీపీటీ చేయాల్సిన అవసరం లేదు. యువర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ హియర్ అన్నాడు. చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో కదా. ఇంతకుముందు ఏదైనా కోడ్ తీసుకున్నామా, తనకి ఇమేజ్ అప్లోడ్ చేసామా. చూద్దాం అండి, క్లియరా? ఓకే, అన్ని ప్రతిదీ చేయొచ్చు అండి, ఒకటి చేయొచ్చు ఒకటి చేయలేము అని లేదు, ప్రతిదీ చేయొచ్చు. కాకపోతే మనకు అది వర్త్ అనిపించింది అనుకోండి చేయండి, బట్ డోంట్ స్టాప్ అవుతాయి, ట్రై ఎవ్రీథింగ్. ఎనివే మీకు ఫ్రీయే కదా, ఇప్పుడు నెక్స్ట్ 3-4 days మొత్తం దీని మీద కూర్చొని మీకు నచ్చినట్టు మీరు చేయండి. క్లయింట్కి వచ్చినప్పుడు ఈజీగా అవుతుంది. మీరు కోడ్ అడగగానే కోడ్ వెబ్సైట్ కోడ్ సెక్షన్ కోడ్ ఇస్తుంది, మాకు మాత్రం కస్టమ్ సెక్షన్ కోడ్ అడిగితేనే ఇస్తుంది సార్, లేదంటే HTML కోడ్ ఒకటే ఇస్తుంది. అవునా, మీరు ఏది వాడుతున్నారు? ఫ్రీయా? ఫ్రీ. అర్థమైందా? అంతేనా సార్? అంతే, పైసలు పెట్టాలి. ఇప్పుడు టెక్స్ట్ మార్చడం నేర్పించిన, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ నేర్పించిన, టెక్స్ట్ కలర్ నేర్పించిన, ఇమేజ్ ఎట్లా వాడాలి నేర్పించిన, ఓకే, ఇమేజ్ సైజెస్ నేర్చుకున్నారు, అన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు టెక్స్ట్ కలర్ గురించి ఎవరో మాట్లాడారండి, దాని గురించి మళ్ళీ వస్తారండి. ఇప్పుడు అంటే ఇంకో సెక్షన్ ఉంటుంది అనమాట, అందులో ఇంకొక లెక్క కూడా మార్చొచ్చు, HTML కోడ్తో కాకుండా ఇంకోటి లెక్క కూడా మార్చుకోవచ్చు. దిస్ వన్ హియర్, ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని ఇక్కడ కనిపిస్తుందా? ఇవి కలర్ కోడ్స్ అన్నమాట. ఇవి ఈ కలర్ కోడ్ కూడా రీప్లేస్ చేసామనుకో కొన్నిసార్లు కలర్లు మారుతాయి. ఓకే, అది ఎట్లా ఒకసారి చూద్దాం. ఒకటి తగ్గించిన కూడా మారుతుంది. ODMT టెస్టిమోనియల్స్ సబ్ టైటిల్ కలర్ ఈక్వల్స్ టు దిస్ అన్నాడు. ఇవి హెక్సా కోడ్ ఏదో కోడ్ అంటారు దీనిలో. ఇది తీసుకెళ్ళి ఇక్కడ గూగుల్లో వేసేసేయండి. ఇగో ఇది ఈ కలర్ ఉంది భయ్, ఈ కలర్ ఉంది, నీకు ఈ కలర్ కాదు వేరే కలర్ కావాలి. ఇగో హెక్సా కలర్ కోడ్ ఉంది కదా, దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకో, కింద కలర్ మారుతుంది చూడండి, ఈ రెడ్ కలర్ ఇది మారుతుంది చూడండి, ఈ విధంగా రెడ్ తీసుకున్నా. ఏంది సార్ ఏమేమో చెప్తున్నావు అంట. Ctrl+C, కమ్ బ్యాక్ హియర్, ఇది మారుతాం, ఇది ఏడ మారుతుందో మనకు తెలియదు కానీ ఇది మారుతుంది, సబ్హెడింగ్ లో మారుతుంది అనుకుంటా. అదే మీకు పర్టికులర్ పాయింట్ వచ్చింది అనుకోండి కలర్ మారుతుందండి. అది ఇప్పుడు ఏ పాయింట్ అనేది తెలియదు. ఓకే, ఐ డూ వన్ థింగ్, ChatGPTకి వచ్చి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. I want to teach students how to change the hexa colors. So create some code where the text color I want to change me. So give me custom HTML code where I can experiment with this. మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మీకు అవసరం వచ్చినప్పుడు మార్చుకోవాలి. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. Coming back here. సార్ కలర్స్ అనేది ఓన్లీ సాలిడ్ కలర్స్ వస్తాయి సార్, లేదంటే గ్రేడియంట్ కలర్స్ కూడా కోడ్ ఉంటుంది? అన్నీ వస్తాయి. ఓకేనా? లర్న్ హెక్స్ కలర్స్ విత్ ODMT, చేంజ్ ద హెక్స్ కోడ్స్ అన్నాడు. ఇప్పుడు ఏ కలర్ ఇచ్చాడండి? రెడ్ కలర్ ఇచ్చాడా? ఇక్కడ చూడండి, H2 స్టైల్ కలర్ ఈక్వల్స్ టు ఈ కలర్ ఉంది. ఇప్పుడు ఈ కలర్ తీసేసి వేరే కలర్ కావాలి, నువ్వు ఆ ChatGPTని అడుగు కావలిస్తే. అరే బాబు ఇది వైట్ కలర్ కావాలంటే నీకేం కూడా చేయాలి అడుగుదాం. గివ్ మీ హెక్స్ కోడ్ ఫర్ బ్లూ. అన్ని ChatGPTని వాడండి, గూగుల్ కూడా వాడవసరం లేదు. ఇగో ఇదంట, కాపీ చేసుకో, కమ్ బ్యాక్ హియర్. మారిందా? చేంజ్ అయిపోయింది చూడండి, రెడ్ ఉండే ఇది మారిపోయింది. మీకు వైట్ కావాలంటే వైట్ తీసుకుని, ఏ కలర్ అంటే ఆ కలర్ కోడ్ ఇస్తే ఆ కలర్ కోడ్ పేస్ట్ చేసుకోండి. డన్, క్లియర్? హెక్సా కోడ్ని ఎట్లా చేంజ్ చేయాలని తెచ్చుకుందాం. నెక్స్ట్ లింక్స్ నేర్చుకుందాం. ఇంటర్నల్ లింక్ కానీ అవుట్ బౌండ్ లింక్ కానీ ఎట్లా చేయాలని నేర్చుకుందాం. అయితే
దీన్ని కూడా చాట్ జీపీటీకి వెళ్దాం. I want to teach the students how to use internal links or outbound links in one paragraph. So create some dummy paragraph at the same time, give some internal link and one outbound link to odmt.in website. Give me custom HTML code. ఈ కోడ్ ఈ క్లాస్ వల్ల మీకు అర్థమవుతుందంటే అసలు చాట్ జీపీటీ ఎంత ఘోరంగా వాడొచ్చని మీకు అర్థమవుతుంది. ఖాళీ స్క్రీన్ షాట్ తీసి కూడా కోడ్ ఇచ్చిందని డోంట్ యు థింక్ అండి ఇట్స్ వండర్ఫుల్. స్క్రీన్ షాట్ తీసి అడిగితే కూడా అర్థం చేసుకుందంటే ఎంత స్మార్ట్ అండి. సార్ ఇది అన్లిమిటెడ్ ఉంటుంది కదా సార్, ప్లస్ లో స్క్రీన్ షాట్స్ కానీ పైసలు పెడితే అన్లిమిటెడ్, ప్లస్ గోలకు లిమిట్ ఉంటుంది గో కూడా. కాకపోతే ఏం లేదండి, లిమిట్ అంటే ఏంది, పర్ డే లిమిట్ ఉండదు, కానీ కాంటెక్స్ట్ విండో లిమిట్ ఉంటుంది. అది కాబట్టి న్యూ చాట్ ఓపెన్ చేసుకో, ఏమవుతుంది, యూ కెన్ ఓపెన్ న్యూ చాట్ అండ్ డూ ఇట్. ఒకటే టెక్స్ట్ ఫీడ్ లెంత్ పెరుగుతుంటే కొన్ని టోకెన్స్ అని ఉంటుంది, 1,00,000 టోకెన్స్ 2,00,000 టోకెన్స్, అది దాటే ఛాన్సెస్ ఉంది అనమాట. అంతే. ఓకే, ఈ లింక్స్ ఇచ్చాడండి, దీన్ని వాడదాం. బిఫోర్ దాట్ we already discussed IMG search కదా. ఇక్కడ లింక్స్ వాడాలంటే ahref అని ఉంటుంది. ahref ఈక్వల్స్ టు https://www.odmt.in డిజిటల్ మార్కెటింగ్ క్లోజ్. ఇది ఒక ట్యాగ్. నువ్వు లింక్స్ ఇవ్వాలంటే అది ఇంటర్నల్ లింక్ కానీ అవుట్బౌండ్ లింక్ కానీ ఇది వాడాలి. ఏ అంటే యాంకర్ ట్యాగ్. ahref అంటే ఎవరికి లింక్ ఇస్తున్నావు ఆయన, తర్వాత దేనికి లింక్ ఇస్తున్నావు. నువ్వు లింక్ క్లిక్ చేయాలంటే ఒక టెక్స్ట్ ఉండాలి కదా. సో దీన్ని ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది క్లికబుల్, దాన్ని యాంకర్ టెక్స్ట్ అంటారు. ఓకే, యాంకర్ టెక్స్ట్. దీనిపైన క్లిక్ చేస్తే ఈ యూఆర్ఎల్కి పోవాలి, దీన్ని యాంకర్ లింక్ అంటారు. ఈ ఏ అనే దాన్ని యాంకర్ ట్యాగ్ అంటారు. అంతే అండి. కాబట్టి నువ్వు దేనిపైన క్లిక్ చేయాలి, క్లికబుల్ టెక్స్ట్ ఇవ్వాలి, సోర్స్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఈ సోర్స్ యూఆర్ఎల్ నీ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ ఇస్తే అది అవుట్బౌండ్ లింక్, నీ వెబ్సైట్ లో వేరే పేజ్కి ఇస్తే అది ఇంటర్నల్ లింక్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండర్స్టూడ్? ఎస్. ఓకే సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఒకసారి చెప్పండి సార్. మీరు లింక్స్ కావాలంటే ఈ ట్యాగ్ ని వాడాలి, యాంకర్ ట్యాగ్ ని వాడాలి. ఏ అనే ట్యాగ్ వాడి ఈ href స్పేస్ ఇచ్చి href అని ఇచ్చి తెచ్చారనుకోండి, అంటే మనం క్లిక్ చేస్తే ఈ URL కి పోతుంది. బట్ దేని మీద క్లిక్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ మీద క్లిక్ చేయాలి. నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తా చూడండి. సార్ ఆ ట్యాగ్ దేనికి సార్? ఏ పెట్టారు కదా సార్, దాని యూజ్ ఏంటి సార్? ఏంటండి? /a అనేది పెట్టారు కదా సార్, అది దేనికి సార్? దానివల్ల అదే ట్యాగ్. ఇప్పుడు IMG ఎందుకు పెట్టాము? లేదు ఇక్కడ నేను మిస్టేక్ చేసినలే. అసలు ఇంకా ఏం లేదు, కరెక్ట్. ఇది క్లోజ్ చేసిన కదా. నీ క్వశ్చన్ అంటే సార్ ఆ ఏ అనేది యాంకర్ ట్యాగ్ అంటున్నారు కదా సార్, అంటే దాని యూజ్ ఏంటి సార్? అదే కదా లింక్ చేసేది. నువ్వు ఇమేజ్ కావాలంటే IMG ఎందుకు ఇస్తున్నాము, అది ఇమేజ్ అని అర్థం కావాలి కదా. ఓకే ఓకే. ఈ ఏ అనేది యాంకర్ ట్యాగ్, అందుకే ఏ ఓపెన్ చేసినా ఏ క్లోజ్ చేసినా ఏ ఓపెన్ ఉన్నప్పుడే ఈ లింక్స్ ఇచ్చేసారు. లింక్ చైన్. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా కోడ్, వాడిచ్చిన కోడ్ పేస్ట్ చేస్తున్నా. అయిపోయింది. ఇది పబ్లిష్ చేద్దాం. ఈమె పేజ్ని మనం ఏమేమో చేస్తున్నాం. ఇదేనా? రైట్ అండి, ఇది మార్చినాం కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాం చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ahref ఈక్వల్స్ టు కోర్సెస్ అని చెప్పాను. ఇక్కడ ahref ఈక్వల్స్ టు odmt.in అండ్ ఏ కీవర్డ్ మీద క్లికబుల్ అండి. యాంకర్ టెక్స్ట్ ఏంటండి ఇక్కడ? వాట్ ఈస్ యాంకర్ టెక్స్ట్? ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ చూడండి, ఇది క్లికబుల్, ఇది నార్మల్, ఇది క్లికబుల్. దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా.
పోయిందా అండి? అంటే అవుట్ బౌండ్ లింక్ వచ్చినట్టే కదా, అవుట్ బౌండ్ లింక్ మనం ఇచ్చినట్టే అనమాట. అంతే, డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇచ్చేసేయాలి అంతే. ఇది ఇంటర్నల్ లింక్ ఇచ్చాడు, అది ఇంటర్నల్ ఇక కోర్సెస్ అనే పేజ్కి ఇచ్చాడు. ఆయన కోర్సెస్ అనే పేజ్కి ఇచ్చాడు అనమాట. దిస్ ఈస్ హౌ యూ కెన్ గివ్ ఎ లింక్. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. దానికోసం ఆయన ఇచ్చింది కోడ్. కంటెంట్ రాసుకున్నాడు, కంటెంట్ మధ్యలో ఈ కంటెంట్ ఏది ఉంటే ఆ కంటెంట్ మధ్యలో ఈ విధంగా లింక్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక మ్యాజిక్ చేస్తా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ లో నువ్వు లింక్ ఇవ్వాలనుకుంటున్నావు, ఎట్లా వేయచ్చు? దీంతో మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇగో ఈ టెక్స్ట్ ఉంది, ఇది చూద్దాం. ఇది ఓపెన్ చేస్తున్నా. ఐ ట్రై టు ఫైండ్ ఎట్ దిస్ లండన్ ఫేవరెట్. లండన్ ఎక్కడుంది పోయి? ఫ్రెష్లీ బేక్డ్ దొరికిందా? ఈడ ఉంది. మీ కళ్ళు బాగా అనిపిస్తుంది. మీకు చేపలు తింటారా బాగా? నో సార్, వెజ్. నేను కూడా వెజ్. ఈడ అదే ల్యాప్టాప్ చూసి చూసి కనిపిస్తలేదు. ఇక్కడ ఉందండి, ఈ కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను కుకీస్ అనే దానికి నేను లింక్ ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి, మీరే చెప్పండి. అది కాపీ చేసి దాని మీద పేస్ట్ చేయాలి. ahref equals to destination link https www. మీరు ఎవరు రాయాల్సిన అవసరం లేదు, కాపీ పేస్ట్ చేయండి. మీకు అర్థమయ్యేటని చెప్తున్నా. www.odmt.in. ఓకే, తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ తర్వాత కుకీస్ లింక్ దేని మీద రావాలి? కుకీస్ మీద రావాలి. దాన్ని వదిలేయండి. దాని తర్వాత క్లోజ్ చేద్దాం. తప్పు అవుతుంది, పని చేయదు. అది ఏదో మిస్టేక్ చేసినా అది పని చేస్తలేదు. క్లోజ్ 2 సార్లు ఇది ఎందుకు అంటే వాడు ఆటోమేటిక్ మనం ఓపెన్ చేసినాం అంటే వాడు ఆటోమేటిక్ ఇంకోటి ఇస్తాడు. అందుకోసం ప్రాబ్లం మనకు. స్టార్టింగ్ లో ఏ దగ్గర స్పేస్ ఉంది సార్? అంతేనా? ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్ దగ్గర వచ్చింది. పబ్లిష్. స్టార్టింగ్ లో కదా మనం రాసింది. ఓకే, ఓకేనా? కుకీసా? కుకీస్. లుకింగ్ పోయిందా? పని చేసిందా? ఓకే, బంద్ చేస్తా బై. ట్రైనింగ్ దమ్దమ్ అవుతుంది. నేను చెప్పాను ఇంకా ట్రైనింగ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? లింక్స్ వచ్చేసినాయా? ఓకే, కష్టపడండి ఇక. మీరు బటన్స్ చెప్పలేదు సార్. టెక్స్ట్ కి లింక్ ఇచ్చినోడిని బటన్ కి లింక్ లేనా? చెప్పు. సరే, మీరు అడిగారు కదా, ఏం చేద్దాం. సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది సార్. నేను ముందు ఒక పేజ్ ని సింగిల్ పేజ్ ల్యాండింగ్ పేజ్ లో క్రియేట్ చేసాను సార్, హోమ్ పేజ్ సార్. తర్వాత ఇంకో పేజ్ యాడ్ చేశాను సార్, అది వేరే పేజ్. ఆ తర్వాత ఆ పేజ్ ని ఈ హోమ్ పేజ్ లో హెడ్ లో పెడదాం అనుకుంటే ఎన్నిసార్లు ఈ కోడ్ ఇచ్చి చాట్ జీపీటీ ఇచ్చినా మొత్తం మర్చిపోయి అది అసలు ఓన్లీ హెడ్ ఒకటే చూపిస్తుంది సార్. ఈ పేజ్ వేరే, ఆ పేజ్ వేరే. ఆ పేజ్ లింక్ ఇంట్లో ఇచ్చుకోవచ్చు, దాని హెడర్ తీసుకోవచ్చు. ఇంట్లో పెడతావు దాని హెడర్ కాదు సార్. అంటే మామూలు ఒక పేజ్ ఉంది సార్, హోమ్ పేజ్ ని దాన్ని సింగిల్ లైన్ పేజ్ లో HTML లో క్రియేట్ చేశాను సార్. తర్వాత ఇంకొక పేజ్ వేరే క్రియేట్ చేశాను సార్. హెడర్ లోని ఆ పేజ్ యొక్క బటన్ ఇక్కడ యాడ్ చేయాలి కదా సార్. బటన్ యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను బటన్ ఎట్లా క్లిక్ చేయాలో చూపిస్తాను. ఇది ఎందుకండి ఆర్డర్ ఫ్రెష్ బేకరీ, ఇదేనా మీకు కావాల్సింది? బటన్ క్లిక్ ఏముందండి, బటన్ క్లిక్ సింపుల్ అండి. ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ ఉంది కదా, దానికి మీరు డిజైన్ చేసిన అంతే. ఇక్కడ కూడా ahref ఉంటుంది చూడండి మీరు. ఐమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఇక్కడ వేర్ వి పేస్టెడ్ హియర్, కుకీస్ దగ్గర పేస్ట్ చేసినాం కదా. దీని కింద చూద్దాం. ఇక్కడ మీకు ఇది ఆర్డర్ ఫ్రెష్ బేకరీ అనే బటన్ కనిపిస్తుంది. కెన్ యు సీ హియర్? ఆర్డర్ ఫ్రెష్ బేకరీ కనిపిస్తుందా? కానీ ఇది క్లిక్ చేస్తే ఎక్కడ పోయేటట్టు పెట్టాడు ఈయన. ఇఫ్ యూ అబ్జర్వ్, what is the URL? One second. ఒక నిమిషం. I will try to clarify your questions. మళ్ళీ మీకు కొంచెం అనుమానం ఉన్నా ఇంకా మీరు వదిలిపెట్టరు దాన్ని. ఏడుందమ్మా ల్యాండింగ్ పేజ్? ఏ URL లో ఉంది సార్? ల్యాండింగ్ పేజ్ అని పెట్టండి సార్. మెనూలో ఉందా? మెనూలో ఉందా? URL మెనూలో యాడ్ చేయలేదు సార్. /landing పేజా?
ఎస్ సార్. డైరెక్టా లేకపోతే ఇక్కడ ఉందిలే, ఇక్కడ చూడండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, క్లిక్, ఆడ ఏం లింక్ లేదు చక్కగా. ఓకే, అందుకు ఫస్ట్ లొకేటెడ్, ఐ అండర్స్టూడ్ వేర్ ఇట్ ఈస్, ఆర్డర్ ఫ్రెష్ బేకరీ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏడు చేంజ్ చేయాలండి చెప్పండి, కోడ్ చూసి చెప్పండి. హెచ్ఎఫ్ పక్కల ఇక్కడ ఏం పేస్ట్ చేయాలి, డెస్టినేషన్ నువ్వు ఎక్కడ పోవాలో అక్కడ పేస్ట్ చేయి. తన కోసం సంతోషం ఏం చేద్దాము, తన కాంటాక్ట్స్ ఉంది ఇటు పంపిద్దాం. కానీ ఇక్కడనే ఉంది, వేరే పేజ్ లేదు కాబట్టి నేను వేరే యూఆర్ఎల్ పెడతా. ఇక్కడ ఏం చేస్తాను, ODMT పెడదాం, https www.odmt.in. ఓకేనా, పబ్లిష్ చేద్దాం. అంతే. ఇప్పుడు ఇంటర్నల్ లింక్ చేసినాం కదా, గది ఇది ఒకటే, అక్కడ బటన్ అని ఉంది అంతే. ఇప్పుడు ఇది క్లిక్ చేసి ఎడిగిపోవాలండి, ODMT అయిపోయింది. క్లియర్? మీది కూడా పరమేశ్వరరావు, మీది కూడా అదే క్వశ్చన్. ఆ బటన్ పెట్టేసి ఆ బటన్ కి లింక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే సరే, సార్ నాకు తెలిసి చూడండి ఒక మాట, నువ్వు ప్రీమియం ప్లాన్ ప్రీమియం ఫ్రీ అయినా వస్తుంది, ఇక ప్రీమియం ఏం అవసరం లేదు. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ, నీ క్రియేటివిటీ ఆగిపోదు, 399 పెట్టండి, ఏం కాదు. అందరికి కూడా మాట చెప్తున్నా భయ్, మీకు MBBS నేర్పిస్తున్నా, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారు, డైరెక్ట్ పోయి నేను హార్ట్ ఆపరేషన్ చేస్తా అంటే కాదు భయ్. ఫస్ట్ కాలు పోయి, చేతులు పోయి, అన్ని పోయి మెల్లమెల్ల హార్ట్ డైరెక్ట్ హార్ట్ పోతే చచ్చిపోతాడు. టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం కష్టపడండి అంతే. ఓకే, మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే స్ట్రగుల్స్గా నీకు ఐడియాస్ వస్తాయి అనమాట, కొన్ని గంటలు కష్టపడాలి. ఇది కోడ్ కదా, అయినా మీకు HTML కోడ్ నేను ఒక్క రోజులో నేర్పించిన, గ్రేటా కదా, అది కూడా 1 hour లోనే నేర్పించిన. కాన్ఫిడెన్స్ వచ్చిందా? నేను గుడ్ ట్రైనర్, అమ్మాయి గుడ్ ట్రైనర్. బంద్ చేస్తా ట్రైనింగ్, ఇక చెప్పని కదా. ఇప్పుడు Sir, ఒక వాట్సాప్ doubt, sir. లింక్ ఇవ్వడానికైనా దేనికైనా ఇలాగైనా వాట్సాప్ కి కూడా వాట్సాప్ కి ప్లగిన్ వాడండి, మీరు నార్మల్ వాట్సాప్ ప్లగిన్ వాడితే బెటర్. చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, కానీ అన్ని కొన్ని ఉంటాయండి. కాంటాక్ట్ ఫామ్ ChatGPT ద్వారా చేయొద్దు, మన ప్లగిన్ వాడాలి, ఎందుకంటే ఆ డేటా మనకు కావాలి కాబట్టి. వాట్సాప్ ప్లగిన్ కూడా మనం అది వాడాలి, ప్లగిన్ వాడితే బెటర్. మిగతా డిజైనింగ్ అంతా చేసుకోండి. ఈ మెయిన్ కాల్ టు యాక్షన్ బటన్స్ ఉన్నాయి కదా, మెయిన్ ఇంపార్టెంట్, అవి మాత్రం మీరు మామూలుగా ప్లగిన్ తో చేయండి. మిగతావన్నీ పాపప్ కానీ అవన్నీ ఈరోజు నేను టాస్క్ ఇస్తాను మీకు, ఆ టాస్క్ మీరు చేయండి. Sir, వీడియో బటన్ కూడా ట్యాగ్ ఉంటుందా సార్? బటన్ కి ట్యాగ్ ఏం లేదు, నీకు ఆ HFA ఓకే. అంటే బటన్ స్టైల్ కోసము ఆయన వాడింటాడు అంతే. గానీ ఇగో బటన్ అని వాడింది చూడు, అది కూడా క్లాస్ ఈక్వల్స్ టు బటన్స్ అంటే ఆటోమేటిక్ అది బటన్ లాగా తయారైంది అనమాట. ఇగో బటన్స్, అది ట్యాగ్ అన్నారు కానీ దాని క్లాస్ అంటారు, ఒక క్లాస్. ఎవరో వీడియో అడుగుతారు, ఏం వీడియో కావాలా భయ్ నీకు, యూట్యూబ్ వీడియో డిస్ప్లే కావాలా, ఏం కావాలి? యూ వాంట్ టు డిస్ప్లే యూట్యూబ్ వీడియో? సార్ ఇందాక ఆనంద్ గారి దాంట్లో వీడియో ఉంది చూడండి సార్, అలా అదే ఆనంద్ నువ్వే చెప్పు భయ్, ఈ వీడియో ఎట్లా యాడ్ చేసినావు చెప్పు ఆనంద్. సార్ ఎట్లా యాడ్ చేసినావు ఇది? ఫ్లోలో డిజైన్ చేసి ఇమేజ్ యాడ్ చేసాము, వీడియో కూడా అలాగే యాడ్ చేసాం సార్. సోర్స్ ద్వారా మీడియా లైబ్రరీలో ఇమేజ్ యాడ్ చేస్తాం కదా, అక్కడ వీడియో అప్లోడ్ చేయండి, చిన్న వీడియో, పెద్ద వీడియో కాదు. ఇమేజ్ కి ఒక సోర్స్ వచ్చింది మనకు, అదే విధంగా వీడియో సోర్స్ వస్తుంది. ఆ సోర్స్ ని ఇక్కడ వాడండి చాలు. ఇది 1 మెథడ్. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే యూట్యూబ్ లింక్స్ పెట్టుకుంటే ఈజీ. ఎప్పుడైనా మీడియాను వీడియో పెడితే లోడ్ స్లోగా అవుతుంది, నీకు వెబ్సైట్ కి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి యూట్యూబ్ లింక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఐ విల్ షో యూ హౌ టు యాడ్ యూట్యూబ్ వీడియో ఓవర్ దేర్. సార్ సారీ, నేను మధ్యలో మా సన్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. నేను ప్రియా. మీకోసం చాలా వెయిట్ చేశాం మేము. అవును సార్, కాల్స్ కూడా వచ్చాయి. సారీ సార్. ఇట్స్ ఓకే. మీకు సన్ రీజన్ ఉంది కాబట్టి ఓకే. నేనేమనుకున్నట్టు మ్యూట్ లో పెట్టి మీరు వేరే పని చేసుకుంటారు. లేదు సార్, 12:30 అయితే యాక్చువల్ లేట్ వెళ్ళిపోయాను, క్లాస్ వినుకుంటూ అలాగే. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే, అది మీ రెస్పాన్సిబిలిటీ. చలో, నేను రెండు కాలమ్స్ క్రియేట్ చేసి ఒక దానిలో వీడియో పెట్టాలనుకుంటున్నాను. ఇది నార్మల్ గా ఎలిమెంటర్ లో కూడా చేయొచ్చు నువ్వు, అది పెద్ద పనేం కాదు. యూ కెన్ డూ ఇట్ నార్మల్ ఎలిమెంటర్ కదా, దీనికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు.
కాలం 2 కాలమ్స్ తీసుకుందాం. 2 కాలమ్స్. ఇందులో ఫస్ట్ కాలంలో పారాగ్రాఫ్ తీసుకుంటున్నా అండ్ సెకండ్ కాలంలో ఏం తీసుకోవాలండి? వాట్ షుడ్ ఐ టేక్? వీడియో తీసుకో. వీడియో తీసుకోవాలి సార్. ఇక్కడ యూట్యూబ్ యూఆర్ఎల్ చేంజ్ చేస్తే అయిపోతుంది అంతే. ఓకే, యూఆర్ఎల్ చేంజ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది 1 మెథడ్. దిస్ యూ కెన్ డూ 1 మెథడ్. ఇలా కాకుండా నీకు కొంచెం అలైన్మెంట్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే యూ కెన్ ఆస్క్ హియర్. I want to display 3 columns and each column should have a YouTube video play properly. So I'll be using my videos to play out there. For this, give me custom HTML code. మీరు దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు. ChatGPT వాడుకోండి. ఇది ప్రాపర్ అలైన్మెంట్ చేస్తుంది. దాన్ని పేస్ట్ చేయండి కదా. వాడు గైడ్ చేస్తాడు, నువ్వు ఆడ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలా, ఏం పేస్ట్ చేయాలని చెప్తాడు అన్నమాట. దాని కాడికి పేస్ట్ చేయండి. ఫుల్ యూఆర్ఎల్ పేస్ట్ చేయొద్దు. ఆడ వీడియో ఐడి అడుగుతాడు, ఆ వీడియో ఐడి పేస్ట్ చేస్తే అయిపోతుంది. కాపీ దిస్ బ్యాక్ హియర్. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది వరకు. వచ్చిందా అండి? ఇది బాగుంది కదా, ఈజీగా ఉంది కదా, చాలా ఫాస్ట్ గా. నీకు ఎన్ని ప్రాపర్ అలైన్మెంట్ ఇంతకుముందు ఉన్నారు, అలైన్మెంట్ ప్రాపర్గా ఇస్తే నీకు ప్రాబ్లమే రాదు. ఇక్కడ ఏంది, ఇప్పుడు నీ వీడియో ప్లే కావాలి కదా, నీకు ChatGPT కూడా ముందే చెప్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ యూట్యూబ్ యూఆర్ఎల్ ఇస్ దిస్ మచ్, మొత్తం పేస్ట్ చేయకున్నాయినా నీకు ఇక్కడ లాస్ట్ కు ఉంటుంది, ఇగో వాచ్ ఈక్వల్ టు ULV, ఇది మాత్రమే పేస్ట్ చేయంటున్నాడు. ఓకే, యూట్యూబ్కి వెళ్తాం. ODMT మా AI కోర్స్ క్లాస్ 3 పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏది పేస్ట్ చేయాలండి? ఇక్కడ నుంచి ఇంతవరకే. అది టైం అనేది సెకండ్స్ తీసుకుని ఇంతవరకు పేస్ట్ చేద్దాం చాలు. Ctrl+C. తప్పు వస్తే ఇంకోటి చేయండి అంతే. ఇది క్లిక్ చేద్దాము. అగైన్ ఐ హావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్. ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ FFF అంటే ఏంటంటే ఏం చేయాలి? నీ కలర్ మారిస్తే, ఇది మారిస్తే ఏమవుతుంది? ఈ కలర్ మారుతుంది, అంతేనా? అది కూడా చేద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్ దిస్. ఇక చూడండి, ఎంబెడ్ యువర్ వీడియో 1 అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఆ 1 అనేది వచ్చింది, అది తీసిందా? ఓకేనా, వచ్చిందా? వీడియో అట్లా సెకండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి సెకండ్ దాన్ని కూడా పేస్ట్ చేయండి. సార్ మనం క్రియేట్ చేసిన వీడియోలు ఇవ్వాలంటే యూఆర్ఎల్ చేసిన వీడియో ఏడు ఉంటుంది? మీడియా ఏడ ఉంది అది? అదే మీడియాలో సేవ్ చేసుకొని ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి అంతే. అప్పుడు చెప్పాలి నా యూఆర్ఎల్ వాడుతున్నా అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ సెక్షన్ లో యూట్యూబ్ యూఆర్ఎల్ ఉంది కదా, మొత్తం తీసేసి ఫైల్ పాత్ పేస్ట్ చేయండి అంతే. కానీ నాట్ రికమెండెడ్, ఇట్స్ నాట్ రికమెండెడ్. అది చూడడానికి మనకు మంచిగా అనిపిస్తుంది కానీ అది SEO పరంగా ఏంటి పని, మన మెయిన్ గోల్ SEO ఉండాలి, నాట్ డిజైనింగ్. కాబట్టి ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేసుకుంటే ఇట్ విల్ లోడ్ ఫాస్టర్. నీ వీడియో ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అవుతుంది, అది స్లోగా అవుతుంది అని అవుతుంది అన్నమాట. పబ్లిష్ చేసినా కూడా మనకు మీడియాలో ఉండాలి సార్ స్టోరేజ్, అది అంతే కదా. అది నీ మీడియా నుంచే లోడ్ అవుతుంది, అందుకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నీ వెబ్సైట్ లోడ్ కావాలంటే ఏమైతుందంటే ఆ ఫైల్స్ అన్ని లోడ్ కావాలి, ఇమేజ్ లోడ్ కావాలి, వీడియో లోడ్ కావాలంటే టైం అయిపోతుంది, నీకు SEO రాంగ్ మార్క్స్ పడుతుంది. అందుకే యూట్యూబ్ ఉందనుకో, అవి లోడ్ ఏం కావాలి, ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి తీసుకుంటారు. అంటే మన వీడియోస్ ఉండవు కదా సార్, మీరంటే క్లాసెస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకో, గాట్ ఇట్. యూట్యూబ్ వీడియోలు పెట్టేసుకో. ఎనీవే యూ వాంట్ టు సీ యువర్ వీడియో, పుట్ ఇట్ ఇన్ యూట్యూబ్, దెన్ దానిలో ఉంది అదే యూఆర్ఎల్ పేజ్ చేసుకో, గాట్ ఇట్. అంటే సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు హీరో సెక్షన్ లోని ఇది పేస్ట్ చేయలేం కదా సార్, ఇప్పుడు ఆనంద్ గారు చేసింది అయితే కొద్దిగా బాగుంది కదా సార్ చూడటానికి. ఎందుకు మరి అలా ఆడ కూడా చేయొచ్చు, ఇదే యూఆర్ఎల్ అక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. నేను సపరేట్ కాలమ్ లో చేసిన, ఆయనకు 2 కాలమ్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి ఆ సెక్షన్కి వెళ్ళి పేస్ట్ చేస్తే అయిపోతుంది. బాగుంటుందా సార్ అలాగా? నీకు బాగుంటుంది అనుకుంటే పెట్టుకో, నేను చెప్తున్నాను, నేను బాగుండదు అంటలేను.
ప్రాబ్లం ఏంది, ఎస్ఈఓ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నా. వీడియో లోడ్ అయ్యేటప్పుడు ఎస్ఈఓ ప్రాబ్లం అవుతుంది. చిన్న ఫైల్ పెట్టాడు ఆయన, పెద్ద ఫైల్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది, నీకు లోడ్ కాదు. 12 సెకండ్ వీడియో సార్ అంతే. 1 సెకండ్ వీడియో అంటే నాట్ ప్రాబ్లం, బట్ పెద్ద అయింది అనుకో ప్రాబ్లం అవుతుంది. మీరు ట్రై చేయండి. క్లియర్? HTML నేర్చుకున్నారు అందరూ? కాన్ఫిడెన్స్ వచ్చిందా? Yes, sir. Now you are able to change the text color, text background, image యాడ్ చేయొచ్చు, లింక్స్, కలర్స్, వీడియోస్, ఇంకేమైనా కొత్తది ఉంటే మీరు నేర్చుకోండి. మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చేస్తున్నప్పుడు. ఏం చేయాలి? ఒక ప్రాబ్లం వచ్చి ఒక సెక్షన్ లో ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ పెట్టి అరే బాబు ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలంటే వాడు మొత్తం చెప్తాడు. అంతే. యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ గ్రేట్ వెబ్సైట్స్. మన క్లాస్ లో మీరు పైన ఎట్లా చేయాలి, ఇప్పుడు లోపల ఎడిటింగ్ కూడా ఎట్లా చేయాలి, నచ్చినట్టు ఎట్లా చేయాలి. బై డిఫాల్ట్ ChatGPT Claude గివ్స్ యూ గ్రేట్ వెబ్సైట్స్. ఇప్పుడు ఇంతమంది ఎవరు క్వశ్చన్ అడిగారు, క్లౌడ్ లో కూడా చేయొచ్చు. రెండు ఒకటే బై, ChatGPT లో చేసిందే క్లౌడ్ లో కూడా చేయొచ్చు. ఒక్కొక్క LLM మోడల్ హ్యాస్ వన్ కెపాసిటీ. చెప్పాలంటే క్లౌడ్ ఇంకా బాగా చేస్తుంది, కానీ నువ్వు ChatGPT 399 నీకు సగం వస్తలేదు. క్లౌడ్ లో నువ్వు హైయెస్ట్ మోడల్ తీసుకోవాలి, అవి టోకెన్స్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ChatGPT. పైసలు ఉన్నాయా బ్లైండ్ గా క్లౌడ్కి వెళ్ళిపో, తక్కువ బడ్జెట్ ఉందంటే ChatGPT పో. క్లౌడ్ లో బేసిక్ ఎంత సార్? ఐ డోంట్ రిమెంబర్, బట్ చూడు చెక్ చేయండి. 1999 పైన ఉంది అనుకుంటాను. బేసిక్ క్లౌడ్ నీకు హై లెవెల్ చాలా బాగుంటుంది లేదు, కాకపోతే పైసలు పెట్టాలి దాన్ని. సార్ HTML కోర్స్ తో చేసాం అనుకోండి వెబ్సైట్, అది మొబైల్ వ్యూలో అండ్ ట్యాబ్ వ్యూలో ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చా, లేకపోతే అదే కన్వర్ట్ అవుతుందా సార్? బై డిఫాల్ట్ ఆల్ యువర్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ఆర్ ప్రాపర్లీ మొబైల్ ఫ్రెండ్లీ. కానీ HTML చేసే వాళ్ళవి కోడ్ అడ్డదిడ్డంగా రాస్తే మంచిగా ఉండదు అనమాట. కానీ నువ్వు ChatGPT ద్వారా చేసేటప్పుడు ముందే చెప్పాలి, ఐ వాంట్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అంటే వాడే కస్టమైజ్ చేసి ఇస్తాడు. అంటే ఇక మనం కోడింగ్ లో ఇంకా డెప్త్ గా పోతుంటే వాళ్ళు కోడర్స్ మొబైల్ కి ఒక రకంగా కోడ్ రాస్తారు, డెస్క్టాప్ ఒక కోడ్ రాస్తారు. మన అందరూ బాగా అవసరం లేదు. వీఆర్ యూజింగ్ ఓన్లీ వర్డ్ ప్రెస్ కాబట్టి మన వర్డ్ ప్రెస్ బై డిఫాల్ట్ మొబైల్ ఫ్రెండ్లీ. ఓకే ఓకే సార్. రైట్. ఇది మన 4th క్లాస్ కదా. దిస్ ఇస్ ద 4th క్లాస్. ఇనిషియల్ గా ChatGPT డాష్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్స్ నుంచి స్టార్ట్ చేశాము. సెకండ్ క్లాస్ లో యూట్యూబ్ టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, గానర్స్ కానీ, తర్వాత అక్కడ ప్లగిన్స్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, స్కెడ్యూల్ ఎలా చేయాలని నేర్చుకున్నాము. అండ్ ఫైనల్ గా ల్యాండింగ్ పేజ్ ని మనకు నచ్చినట్టు కస్టమైజ్ ఎలా చేయాలని నేర్చుకున్నాం. ఇంకొక క్లాస్ ఉంది ChatGPT లో, మన ఓన్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నది, అది నేను తీసుకున్నాను. రేపు రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాను, మరి ఆ వీడియో చూసుకోండి. దీంతో ChatGPT అయిపోయింది. నెక్స్ట్ వీక్ వెన్ వీ కమ్ బ్యాక్ ఆన్ మండే విల్ గో టు Gemini. ChatGPT లో ఏమేమి చేయొచ్చు అన్ని చేసాం. జెమినైకి వెళ్ళింది. Gemini ఇస్ గ్రేట్ ఫర్ వీడియోస్. సో వీ గోనా లెర్న్ వీడియోస్. అంటే ఫస్ట్ Gemini ప్లాట్ఫామ్ నేర్చుకొని దాని ద్వారా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్ని నేర్చుకోబోతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటెడ్ నెక్స్ట్ వీక్. ఓకే, ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్. కొంచెం కష్టమైన నేర్చుకుంటున్నారు కదా. Am I going too fast or too slow? No sir, బానే చెప్పారు. వెరీ ఐడియల్. ఈ రోజు టాస్క్ అయితే గట్టిగా ఉంటుందండి. నేను ఓన్లీ చేంజింగ్ కాదు, నాకు పాపప్ కావాలి. నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, అవి కూడా చేయండి. అంటే నేను చెప్తా, అది చేసినప్పుడే మీరు పర్ఫెక్ట్ అయినట్టు. కాబట్టి ఇంకా క్వశ్చన్స్ ఎవరు అడగొద్దు. మీరు నన్ను క్వశ్చన్స్ అడగద్దు, జాస్వర్ అడగద్దు, రాకేష్ అడగద్దు. ఎవరిని అడగాలి? పోయినాక నీకు ఎవరు హెల్ప్ చేయరు, ChatGPT హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇచ్చిన ఇన్పుట్స్ తోటి ChatGPTని అడిగి అవుట్కమ్ తీసుకొని, రాకపోతే మళ్ళా చేయి, మళ్ళా రాకపోతే పడుకొని లేచి కాఫీ తాగి మళ్ళీ ట్రై చేయి, వస్తుంది. ఆన్సర్ ఈస్ దేర్. ఫ్రీ అకౌంట్లో అన్ని రావాలంటే రాదు, కాబట్టి అట్లీస్ట్ 399 ఇన్వెస్ట్ చేసి వర్క్ చేయండి. నా పాట అయిపోయింది. ChatGPT 4 క్లాసెస్ చెప్పిన, ఐ మేడ్ యూ పర్ఫెక్ట్. నెక్స్ట్ వీక్ we're going for a Gemini. Okay.